श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यैश्वरम् श्री श्री राधा मदन मोहन जी की जय श्री श्री गौर की जय श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा माई की जय जगत गुरुपति पावन श्री प्रभुपाद की जय श्री गुरुदेव की जय निताई गौर प्रेमानंद हरि हरि बोल సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ మీరందరూ జాయిన్ అయినందుకు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మిని హరిప్రియ మాతాజీ అండ్ మిగతా అందరు టెక్నికల్ కోఆర్డినేటర్స్ అండ్ సర్వీస్ ఎవరైతే చేశారో 18 days కోర్స్ ని నిర్వహించడంలో సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ శ్రమ పడ్డారు కాబట్టి చాలా మందికి భగవద్గీత అంటే ఏంటో అనేది అవగాహన అనేది వస్తుంది 18 days కోర్స్ ద్వారా సో ఐ గెస్ మాతాజీ ఎవరైతే 18 days అందరు కంప్లీట్ చేశారో వాళ్ళు జాయిన్ అయ్యారు కదా కొంతమంది జాయిన్ అయ్యారు ప్రభు అందరు జాయిన్ కాలేదు సగం మంది కూడా రాలేదు ప్రభు సగం మంది కూడా రాలేదు నిన్న మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందేమో చెప్పాను మెసేజ్ కూడా పెట్టాను నో ప్రాబ్లం రికార్డ్ చేస్తున్నారు కాబట్టి రికార్డింగ్ షేర్ చేయండి సో నేను ఇట్లాంటి 18 days కోర్స్ అనేది 2020లో చేశాను హిస్ గ్రేస్ రాధేశ్యామ్ ప్రభు అప్పుడు కోవిడ్ టైంలో 18 days కోర్స్ అనేది స్టార్ట్ చేశారు యాక్చువల్ గా ఆ టైం నుంచి మనం ఈ 18 days కోర్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాము
సో నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం 18 days కోర్స్ చేశానో, సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. నాకు కూడా భగవద్గీతలో కొన్ని విషయాలు తెలిసాయి అనేసి, రైట్. సో అట్లా దాని తర్వాత ఆయన శ్రీమద్ భాగవతం రసమాలయం అని 19 chapters ఆఫ్ మొదటి స్కందం ఏదైతే ఉందో శ్రీమద్ భాగవతం, సో అది చేశారు. దాని తర్వాత భక్తి రసామృత సింధు 19 chapters ది కోర్స్ చేశారు. సో అలా కోవిడ్ లో ఇది మాకు బాగా అలవాటైంది, ఆన్లైన్ క్లాసెస్. అండ్ వీఆర్ వెరీ మచ్ బెనిఫిటెడ్ అనమాట. సో మాకు చాలా లాభం అనేది జరిగింది, జ్ఞానం వచ్చింది, భక్తిలో సీరియస్ అవ్వాలి అనే విషయాలు తెలిసాయి. సో ఐ హోప్ మీకు కూడా మనకి భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఎవరు, మనం ఎవరు, మనకి భగవంతుడికి సంబంధం ఏంటి, ఈ ప్రకృతి ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి నియమాలు ఎలా ఉంటాయి, కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది, కాల ప్రభావం ఎలా ఉంటుంది, భగవంతుడు మనతో ఎలా ప్రతిస్పందిస్తారు, భగవంతుడి శక్తులు ఏంటి, సో ఇలాంటి చాలా విషయాలు మీరు తెలుసుకొని ఉంటారు ఈ 18 days చాప్టర్ లో. సో అయితే ఈ విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనము అవుట్లైన్ గా, అంటే ఓకే పైన పైన తెలుసుకున్నాం, యాజ్ అ సారాంశంగా తెలుసుకున్నాం. సో ఇది కంటిన్యూస్ గా మనం స్టడీ చేస్తూ ఉన్నాం అనుకోండి, దెన్ మనం ఇంకా డీప్ గా చాలా లోతుగా వెళ్ళి వాటి పరమార్థం అనేది ఏదైతే ఉందో అది మనము తెలుసుకునే అవకాశం అనేది ఉంది. అండ్ దీని ద్వారా మన జీవితంలో చాలా విషయాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట, రైట్. ఈవెన్ మనం ఇప్పటిదాకా అంటే వాట్ ఎవర్ మీ ఏజ్ ఏదైతే ఉందో 30, 40, 50, 20 వాట్ ఎవర్ ఏదైతే ఉందో, ఎన్ని సంవత్సరాల్లో మీరు మార్చలేనివి, రైట్, మీరు మీలో పెంపొందించుకోలేని చాలా విషయాలు యాక్చువల్ గా ఈ భగవద్గీత అధ్యయనం ద్వారా మీరు డెవలప్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి శ్రీల ఆదిశంకరాచార్య చెప్తారు మా గీతా మహాత్మ్యంలో ఏంటంటే, ఎవరైతే భగవద్గీతని శ్రద్ధగా చదువుతారు, రైట్, సో వాళ్ళకి ఏమవుతుందనంటే భయ శోకాది వర్జిత అని అంటారు అనమాట. సో మనందరికీ భయం అనేది ఉంటుంది అండ్ శోకం అనేది ఉంటుంది. మేబీ ఈ క్లాస్ లో ఉండే వాళ్ళందరికీ కూడా ఉందా భయం అనేది? ఎస్, నో? ఎస్ ప్రభు. ఉంది ప్రభు. వేటి పట్ల భయం ఉంటుంది మనకి జనరల్ గా? తప్పు చేస్తాము అని భయం. ఇప్పుడు క్లాస్ లో మాట్లాడాలా లేదా అని కూడా భయం ఉందా లేదా? ప్రభుజీ ఎందుకు లేదు? రైట్. సో మనకి చాలా రకాల భయాలు, భయం ప్రభుజీ. ఒంటరితనం అంటే భయం, రైట్. సో మనకి చాలా సార్లు భయం దేనితో కూడి ఉంటుందంటే భవిష్యత్తుతో కూడి ఉంటుంది అనమాట. సో నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఏదైనా అవుతుందేమో. ఇప్పుడు ప్రభుజీ క్వశ్చన్ అడిగారు, ఒకవేళ నేను అన్మ్యూట్ చేసి ఆన్సర్ ఇస్తే సరిగ్గా నేను చెప్తానో లేదో, సో లేదా ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు అంతా బాగానే ఉంది కానీ భవిష్యత్తులో వాళ్ళకి ఏమవుతుందో, అంతా బాగానే సవ్యంగా ఉంటుందో లేదో. సో ఇలాంటి చాలా చాలా భయాలు ఉంటాయి అన్నమాట. ఈ రోజు నా జాబ్ అయితే బాగానే ఉంది కానీ రేపు ఉంటుందో లేదో, ఈ రోజు నా ఆరోగ్యం అనేది చక్కగానే ఉంది కానీ రేపు ఏమవుతుందో. సో ఇట్లా భవిష్యత్తుతో కూడి మనకి చాలా భయాలు అనేది ఉంటాయి అన్నమాట. అండ్ శోకం దేంతో కూడి ఉంటుంది అంటే మన గతంలో జరిగిన విషయాల్ని తలుచుకొని మనం బాధపడుతుంటాం. అయ్యో అప్పుడు అలా చేయాల్సింది కాదు, ఆ రోజు నేను అలా ఉండాల్సింది కాదు, వీళ్ళని కోరుకోవాల్సింది కాదు, అలా అనాల్సింది కాదు, ఇలా అనాల్సింది కాదు అనేసి బోలెడు ఉంటాయి అన్నమాట. సో మీరందరూ కూడా మీకు ఖాళీ సమయంలో మీ గతాన్ని తవ్వుకొని బాధపడే అలవాటు ఉందా లేదా మీకు? ఎస్ ప్రభు. అలా అన్నారు ఇవన్నీ గుర్తొస్తా ఉంటే ఆ శోకంలోనే ఉంటాం ప్రభుజీ. సో గుర్తు రాకుండా ఉండలేదు, అవి వస్తూనే ఉంటాయి. సో థింగ్ ఏంటంటే మనకి గతం పట్ల శోకం ఉండడం వల్ల, భవిష్యత్తు పట్ల భయం ఉండడం వల్ల మనము వర్తమానంలో అంటే ప్రజెంట్ లో సరిగ్గా జీవించలేము. ఒకవేళ ఈ క్లాస్ మీరు వింటున్నప్పుడు ఈ క్లాస్ కి మీరు జాయిన్ అవ్వక ముందు ఏమేం చేశారో, లేదా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏమేం చేయాలో వీటి గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నేను క్లాస్ లో ఏం చెప్తున్నానో మీకు గుర్తుండి మీరు దాన్ని గ్రహించే అవకాశం ఉందా? చెప్పండి. ఎస్ ప్రభుజీ, ఉంది ప్రభుజీ. మీరు గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రెసెంట్ గా క్లాస్ లో మీరు గ్రహించగలరా? సో చాలా సార్లు మనం ఏంటంటే సరిగ్గా జీవించము. ఎందుకు అనంటే మనకి మాక్సిమం గతంలో జరిగిన విషయాలు లేదా భవిష్యత్తులో జరిగే విషయాల గురించి చాలా ఆలోచన నడుస్తూ ఉంటుంది. అందుకని మనం ఆలోచనల్లో అటు ఇటు తేలుతూ ఉంటాము, అక్కడిక్కడ పాస్ట్ లోకి వెళ్తాము, ఫ్యూచర్ లోకి వెళ్తాము. అట్లా వెళ్ళి ఏమవుతుందనంటే మనం ప్రెసెంట్ లో అసలు జీవించమన్నమాట. సో చాలా మంది సైకాలజిస్టులు కూడా ఏం చెప్తారంటే, ఇఫ్ యూ స్టార్ట్ లివింగ్ ఇన్ నౌ
యూ విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ ద స్ట్రెస్ అండ్ డిప్రెషన్. మీరు ఇప్పుడు వర్తమానంలో జీవించడం నేర్చుకుంటే మీకు చాలా వరకు స్ట్రెస్ డిప్రెషన్ అనేది దాని నుంచి మీరు రిలీవ్ అవుతారు. ఎందుకంటే మనకి గతంలో జరిగిన విషయాల గురించి స్ట్రెస్ ఉంటుంది, భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి స్ట్రెస్ ఉంటుంది. సో ఆ రెండిటి గురించి మనం ఆలోచించాలి. కానీ ఆ ఆలోచన కూడా ఎట్లా అంటే సత్వగుణంలో ఉండాలి. మనం జనరల్ గా రజోగుణంలో లేదా తమో గుణంలో ఆలోచిస్తూ ఉంటాం. అందుకని మనకి భయము శోకం అనేది వస్తుంటుంది. సో భగవద్గీత మనకి ఏం చెప్తుంది అంటే ప్రాపర్ గా సత్వగుణంలో మనము జరిగిన విషయాల్ని ఎలా తీసుకోవాలి, వాటి నుంచి ఏం నేర్చుకోవాలి, అండ్ భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి. రైట్? భయం అనేది ఉండాలి, కానీ ఆ భయం అనేది మనల్ని జాగ్రత్త పడేలాగా చేయాలి కానీ మరీ భయంతో వణికిపోయి దాని గురించి ఆలోచనలు తెచ్చుకొని స్ట్రెస్ అవ్వకూడదు. రైట్? సో భగవద్గీత రెగ్యులర్ గా చదువుతూ ఉంటే ఇది మనతో జరుగుతుంది. ఏంటంటే మన భయ శోకాలు అనేది మనకి లేకుండా పోతాయి అన్నమాట. ఆ భయం శోకం ఎంత వరకు ఉంటుంది అని అంటే మన జీవితాన్ని ఇంప్రూవ్ చేసే అంత వరకు ఉంటుంది. ఇప్పుడు మనం బైక్ డ్రైవ్ చేయాలి లేదా కార్ డ్రైవ్ చేయాలి, రోడ్ మీద వెళ్ళాలంటే మనకి కాస్త భయం ఉండాలి. ఆ భయం ఉంటేనే మనం జాగ్రత్తగా ఉంటాం. ఆ భయం లేదనుకోండి విచ్చలవిడిగా నడుస్తాము, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మన జీవితంలో భయం ఎంత ఉండాలి, శోకం ఎంత ఉండాలి అని అంటే చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి అంత శోకం ఉండాలి, అండ్ కరెక్ట్ పని చేయాలి, జాగ్రత్తగా ఉండాలి అన్నంత భయం అనేది ఉండాలి. సో దాన్ని ఏమంటారంటే హెల్దీ ఫియర్ లేదా హెల్దీ లెమెంటేషన్ అంటారు అనమాట. అదే మనం ఏదైతే రెగ్యులర్ గా చేస్తూ ఉంటామో అది అన్హెల్దీ అన్నమాట. అవసరమైన దానికంటే అతిగా శోకిస్తాము, అవసరమైన దానికంటే ఎక్కువగా భయపడుతూ ఉంటాం. సో అందుకని ఇప్పుడు 18 రోజులు అయిపోయింది కదా అనేసి మీరు ఈ భగవద్గీత అధ్యయనంని వదిలేయకుండా రెగ్యులర్ గా ఇప్పుడు ఏదైతే మనం క్లాసెస్ కండక్ట్ చేస్తామో మాతాజీ మీకు చెప్తారు టైమింగ్స్ అండ్ ఎలా జాయిన్ అవ్వాలి అనేసి. సో అవి మీకు రెగ్యులర్ గా జాయిన్ అవుతుంటే ఏమవుతుంది అని అంటే ఈ భయ శోకాల నుంచి మీరు వర్జితులు అవుతారు. సో వీటి ప్రభావం అనేది మీ పైన ఉండదు. అండ్ మీరు ఏం చేయగలరు, చక్కగా ప్రజెంట్ లో బతకగలరు, గతం గురించి ఎక్కువ బాధపడకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా చక్కగా ప్లాన్ చేస్తూ మీ జీవితంలో ముందుకు వెళ్ళగలరు. అండ్ ఈవెన్ మీ పిల్లలకి కూడా, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ విషయాల్ని మీరు షేర్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు. బికాస్ ప్రపంచం మొత్తం ఈ భయశోకంలోనే ఉందన్నమాట. గతంలో జరిగిన విషయాలు మర్చిపోలేక పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ, సంబంధాలు సరిగా ఏర్పరచుకోలేక, భవిష్యత్తు గురించి భయం పెట్టుకొని, మన చేతిలో ఏదైతే ఉందో అది సరిగ్గా చేయలేక చాలా మంది బాధపడుతున్నారు అనమాట. సో ఈ జ్ఞానం అనేది మీరు తీసుకుంటూ రెగ్యులర్ గా మీరు వాళ్ళకు కూడా పంచారనుకోండి, దాని అప్పుడు ప్రపంచం యాక్చువల్ గా చాలా చక్కదిద్దుతుంది అనమాట. బాగా ఇంప్రూవ్ అవుతుంది, అందరు హ్యాపీగా ఉండే అవకాశం అనేది ఉంది. అండ్ భయశోక వర్జితంతో పాటు ఇంకేమవుతుంది భగవద్గీత రెగ్యులర్ గా చదివితే అంటే విష్ణు పదం అవాప్నోతి, అంటే మనం వైకుంఠం వైపు పయనం చెందుతాం అన్నమాట. అంటే ఇక్కడ ఉన్నప్పుడైతే హ్యాపీగానే ఉంటాము, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఎక్కడ అనంటే విగతి ఇతి కుంఠ వైకుంఠ, ఎక్కడైతే ఈ ప్రాబ్లం స్ట్రెస్ లాంటి విషయాలు లేవో ఆ చోటకి మనం పయనం అనేది చెయ్యొచ్చు అనమాట. సో మనందరికి ప్రాబ్లం ఫ్రీ లైఫ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలని ఉంటుంది. సో అటువంటి లైఫ్ అనేది వైకుంఠంలో ఉంటుంది. అండ్ ఆ వైకుంఠం వైపు, ఆ గోలోకం వైపు మనకి ఈ భగవద్గీత అనేది తీసుకెళ్ళగలదు. అండ్ ఇంకా అదే గీతా మహాత్మ్యంలో ఏం చెప్తారంటే పూర్వ జన్మలో చేసిన కర్మలు ఏదైతే ఉంటాయో వాటి పరిణామాలు కూడా అనుభవించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం చక్కగా దీనిని అధ్యయనం చేస్తూ శ్రద్ధగా భగవద్గీతని పాటిస్తే ఏమవుతుంది, పూర్వ జన్మలో సరే ఇప్పుడైతే మనం సరిగ్గా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం, కానీ గత జన్మలో చేసిన వాటికి మళ్ళీ ఇప్పుడు అనుభవించాలి కదా, వాటి నుంచి అయితే తప్పించుకోలేం కదా. రాతని ఎవరు మార్చలేరు, తల రాతని అనుకుంటూ ఉంటారు కదా, బట్ యాక్చువల్ గా మారుతుంది. ఓకే, సో భగవంతుడు ఏమంటారు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోపయత్. మీరు కొంచెం ఈ భక్తి అనే ఈ ధర్మ మార్గంలో నడిచారంటే పెద్ద పెద్దవి ఏదైతే ఉన్నాయో ఆటంకాలు, వాటిని అన్నిటి నుంచి తప్పిస్తుంది ఈ భక్తి అని అంటారు. అయితే ఆ పెద్ద పెద్ద ఆటంకాలు మన జీవితంలో ఎందుకు వస్తున్నాయి అనంటే మన కర్మ వల్ల వస్తాయి అన్నమాట. సో మనం గత జీవితంలో లేదా పూర్వజన్మల్లో ఎప్పుడు ఏం చేసామనేది మనకు గుర్తులేదు. సో దానికి తగ్గట్టు మనము రియాక్షన్స్ ఏదైతే ఉంటాయి, పరిణామాలు ఏదైతే ఉంటాయో అవి మనం అనుభవించాలి. కానీ భక్తి చేస్తే ఏంటంటే భగవంతుడు అందులో డిస్కౌంట్ అనేది ఇస్తారనమాట. ఈవెన్ బ్రహ్మ సంహితలో చెప్తారు, కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజం. సో మనము భక్తి చేస్తే ఏమవుతుంది, కర్మాణి నిర్దహతి, మన కర్మ బీజాలు ఫలాలు అన్ని కూడా కాలిపోతాయి అన్నమాట. సో మనం చేసిన దానికి అనుభవించాల్సిన
అవసరం లేకుండా కూడా పోతుంది అనమాట. సో మనం ఎంత చక్కగా భక్తి చేస్తే అంత డిస్కౌంట్ అనేది మనకి భగవంతుడి నుంచి దొరుకుతుంది. సో మనము రాబోయే కాలంలో ఏం చేయాలి, మన జీవితం ఎలా ఉండాలి అనేది మనం చక్కగా డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ యాక్చువల్లీ డిజైన్ యువర్ లైఫ్ త్రూ భగవద్గీత అనమాట. సో ఈ విషయాలు అనేది చాలా మందికి తెలియదు, రైట్? భగవద్గీత అంటే ఏదో కొంచెం జ్ఞానం, కొంచెం నాలెడ్జ్ అని అనుకుంటారు. కానీ మన కర్మ పైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, మనల్ని ఎన్నెన్ని ఆటంకాల నుంచి మనల్ని తప్పిస్తుంది, ఎంతగా మనల్ని ఇంటెలిజెంట్ గా బుద్ధిమంతుల్ని చేస్తుందంటే మనం భవిష్యత్తులో చేసే ఎంపికలు ఏవైతే ఉన్నాయో, చాయిసెస్ ఏదైతే ఉన్నాయో అవి చాలా చక్కగా తీసుకోవచ్చు అనమాట. సో వీటన్నిటికీ మనం ఏం చేయాలంటే రెగ్యులర్ గా ఉండాలన్నమాట. ఎలాగైతే మనం రోజు స్నానం చేస్తామో, రైట్, అట్లా రోజు భగవద్గీత అధ్యయనం అనేది మనం చేయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, దాని లైఫ్ అనేది చాలా సింపుల్ గా అయిపోతుంది, ఈజీ అనేది అయిపోతుంది. కష్టాలు అస్సలు రాకుండా ఉంటాయా, జీరో అయిపోతాయా అని అంటే అయిపోకపోవచ్చు. ఎందుకంటే కృష్ణ ఏం చెప్తారు 8th చాప్టర్ లో, ఈ ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం అని అంటారు, రైట్? సో దుఃఖాలయం ఎలాగైతే సముద్రంలో నీళ్లు ఉంటాయో అట్లాగే ఈ ప్రపంచంలో దుఃఖాలు, మన జీవితంలో దుఃఖాలు ఉండొచ్చు, కానీ వాటి ప్రభావం అనేది ఉండదన్నమాట. చాలా తక్కువ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో మీకు కూలర్ గానీ ఏసీ గానీ ఉంది? ఆల్మోస్ట్ ఎండాకాలంలో అందరికీ ఉంది వాడారు, ప్రభుజీ ఈ రోజుల్లో, అందరికీ రైట్? ఉంది. సో బయట బాగా ఎండుంటే ఏం చేస్తారు మీరు? ఇంట్లో కూలర్ వేసుకుంటారా లేదా? కంపల్సరీ ప్రభుజీ. వేసుకుంటాం. రైట్. సో అప్పుడు వేడి మీకు బయట వేడి తగులుతుందా మీకు ఇంట్లో? లేదు ప్రభుజీ, తెలియదు. రైట్. కానీ మీరు కూలర్ వేసుకున్నంత మాత్రాన బయట ఎండ తగ్గిపోతుందా? లేదు, ఓన్లీ మనకి మాత్రమే ఆ విశ్రాంతి దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ, రైట్. సో భగవద్గీత, ఈ కృష్ణ చైతన్యం అనేది ఏంటంటే, ఎట్లాగైతే మీకు ఎయిర్ కూలర్ ఏసీ ఉంటుందో అలాగే ఈ కేసీ అన్నమాట. కృష్ణ చైతన్యం ఆర్ కృష్ణ కాన్షియస్నెస్ అదేం చేస్తుంది అని అంటే, మీకు బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సరే, మీ మనస్సుని స్థిత ప్రజ్ఞలో పెట్టి, మీ చైతన్యం స్థిత ప్రజ్ఞలో పెట్టేసి మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలనే కెపాసిటీ మీకు ఇస్తుంది అనమాట. సో కష్టాలు జీరో అవ్వకపోవచ్చు. సో అందరు మ్యూట్ చేసుకోండి. కష్టాలు జీరో అవ్వకపోవచ్చు, బట్ మీకు అవన్నీ డీల్ చేసే కెపాసిటీ వస్తుంది. వాటికి లోబడకుండా ఆ ఒడితొడుకులని గట్టిగా తట్టుకునే కెపాసిటీ అనేది వస్తుంది అనమాట. నేను గత 7-8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. సో ఈ పాయింట్ అనేది నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. భయశోక వర్జిత అండ్ చేసిన కర్మలకి అనుభవించకుండా ఉండడం అనేది, రైట్? సో అలాగే మీరు కూడా ఇది అనుభూతి చెందే అవకాశం అనేది ఉంటుంది. ఆల్రెడీ 18 రోజుల్లో మీకు వచ్చిన కొంచెం నాలెడ్జ్ తోనే మీకు కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. ఎవరైతే కో హోస్ట్ ఉన్నారో మీ పని ఏంటంటే, ఎవరైతే అన్మ్యూట్ చేసుకొని ఉన్నారో, డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళని మ్యూట్ చేయడం. ఓకే. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఉంది కాబట్టి నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను అనమాట. ఇంతకు ముందు కూడా నేను కౌన్సిలింగ్స్ అవన్నీ చేసేవాడిని. అంటే నేను యాజ్ అ ప్రొఫెషన్ ప్రాణిక్ సైకోథెరపిస్ట్ ని. సో అప్పుడు ఎప్పుడైతే నేను భక్తిలో లేనో, అప్పుడు ఎప్పుడైతే నా దగ్గరికి కేసెస్ వచ్చాయో, వాళ్ళకి ఇంకా రాసిన రాతను ఎవరు మార్చలేరు కదా, మీరు అనుభవించాల్సిందే అనే మోడ్ లో ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే నేను భక్తి నేర్చుకున్నాను, కృష్ణ చైతన్యం నేర్చుకున్నాను, అప్పుడు నేను అందరికి చెప్పడం స్టార్ట్ చేశాను. మీరు చేసిన కర్మలకి మీరు అనుభవించాల్సిందే అనేది ఏం లేదు. ఓకే, మీకు డిస్కౌంట్ కూడా దొరికే అవకాశం ఉంది. ఒకవేళ చక్కగా మీరు హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తే, భగవద్గీత భాగవతం అధ్యయనం చేస్తే, భక్తుల సాంగత్యంలో వస్తే, ఇలా రెగ్యులర్ గా రీడింగ్ అండ్ హీరింగ్ చేస్తే మీకు తగ్గే అవకాశం ఉంటుంది. బికాస్ చాలా మందికి అది తగ్గింది. అండ్ కృష్ణ ప్రామిస్ చేశారు. భగవద్గీతలో ఆయన చెప్పే ప్రతి వాక్యం ఏంటంటే ఒక వాగ్దానం లాంటిది అనమాట, రైట్? ఆయన చెప్తారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో నువ్వు నాకు సరెండర్ అయితే మిగతావన్నీ పక్కన పెట్టి, ఈవెన్ ఏదన్నా ప్రాసెస్ లో పాపాలు జరిగినా సరే నేను దాని గురించి చూసుకుంటాను, నీకు టెన్షన్ ఏం లేదు, రైట్? అప్పుడప్పుడు మనము ఆఫీస్ లో ఏదన్నా మనకి ప్రాజెక్ట్ వచ్చింది, దానివల్ల మనము ఆన్ సైట్ వెళ్ళాల్సి వస్తుంది, లేదా వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు ఖర్చులన్నీ ఎవరు చూసుకుంటారు? అసిస్టెంట్ చూసుకుంటారు, రైట్? సో కంపెనీయే చూసుకుంటుంది కదా. మనం కంపెనీ పని మీదకి వెళ్ళినప్పుడు మనకు ఉండడానికి వసతులు ఇస్తుంది, వెళ్ళడానికి ట్రైన్ టికెట్, తినడానికి డబ్బులు అన్ని ఇస్తుంది. ఒకవేళ అది ఇవ్వకపోయినా మనము ఖర్చు పెట్టిన తర్వాత బిల్స్ రాసేసి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు. సో ఎందుకు కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది అని అంటే, బికాస్ మనం కంపెనీ పని మీద వెళ్తున్నాం, రైట్?
సో అందుకనే ఎప్పుడైతే మనం కృష్ణ పని చేస్తున్నామో, కృష్ణ ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో మనం సహాయం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మిగతా అన్ని కృష్ణ చూసుకుంటారు. అర్జునకి భయం ఉంది, నేను వాళ్ళని చంపితే పాపం వస్తుంది అనేసి. కానీ కృష్ణ ఏమంటున్నారు, నువ్వు చంపాలి అని అంటున్నారు. కానీ చంపితే పాపం వస్తుంది కదా అంటే, మరి నేను అదే చెప్తున్నాను కదా, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆ పాపాలన్నిటి నుంచి మోక్షం ముక్తిని నేను ఇస్తాను, నువ్వు ఏం టెన్షన్ పడకు, వాళ్ళని చంపితే నీకు పాపం వస్తుంది అనేసి. నువ్వు అనుకొని నీ ఇష్టంగా నీకేదో కోపం ద్వేషంతో నువ్వు వాళ్ళని చంపితే పాపం వస్తుంది, కానీ నేను చంపమన్నాను కాబట్టి చంపితే పాపం రాదు. బికాస్ ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చెప్తారో అది అన్నిటికంటే హైయెస్ట్ ధర్మం. సో భగవంతుడు చంపొద్దు అన్నారు అనుకోండి, అది ధర్మం. భగవంతుడు చంపండి అన్నారు అనుకోండి, అయ్యో అహింస కదా మీరు చెప్పింది, హింస ఎందుకు చేయమంటున్నారంటే, లేదు, అది భగవంతుడు చేయమన్నారంటే అదే అన్నిటికంటే హైయెస్ట్ రైట్ అన్నమాట. రైట్. సో ఎలాగైతే మనకి భగవంతుడు ఇలా గ్యారెంటీ ఇస్తున్నారో ఏంటంటే, మీరు నాకు సరెండర్ అయితే నేను అన్ని చూసుకుంటాను. రైట్. సో అలా మన జీవితంలో జరుగుతుంది. రైట్. ఎందుకంటే భగవంతుడికి ఒక పేరేముంటుందంటే అచ్యుత. అచ్యుత అంటే ఏంటంటే ఇచ్చిన మాట పైన నిలబడేవాడు. రైట్. సో భగవంతుడు ఏమంటారు, కౌంతేయ ప్రతిజానిహి నామే భక్త ప్రణశ్యతి, క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వతంతిం నిగచ్చతి, కౌంతేయ ప్రతిజానిహి నామే భక్త ప్రణశ్యతి అని 9.31 భగవద్గీతలో చెప్తారనమాట. సో కౌంతేయ నువ్వు డిక్లేర్ చేయి ఏంటి అనంటే, నా భక్తులకి ఎప్పుడు నాశనం అనేది ఉండదు. రైట్. వాళ్ళు కొంచెం ఏదైనా తప్పిదాలు చేసినా సరే, భక్తి కంటిన్యూస్ గా చేస్తున్నారు అనుకోండి, త్వరలోనే ధర్మాత్ములు అవుతారు అండ్ వాళ్ళు ఎప్పటికీ నశించరు, వాళ్ళకి ఏది జరగదు, భక్తులు వాళ్ళు ఉంటారు, ముందుకెళ్తూనే ఉంటారు, వాళ్ళు సాధువులు అనేసి చెప్తారనమాట. సో మనం ఒక్కసారి భగవంతుని ఆశ్రయం తీసుకున్నాం అనుకోండి, భగవద్గీత ఆశ్రయం తీసుకున్నాం అనుకోండి, భగవంతుడు చెప్పినట్టు నడుచుకున్నాం అనుకోండి, దెన్ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాస్ వీఆర్ ఆన్ ద రైట్ పాత్ ఇన్ ద రైట్ హ్యాండ్స్. మనం సరైన చేతుల్లో ఉన్నాము అండ్ సరైన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి భయపడే అవసరం లేదు. ఈ భౌతిక ప్రపంచంలో వేరే వాళ్ళు ఏదైనా హామీ ఇచ్చారనుకోండి, పర్లేదమ్మా నువ్వు చేయి నేను చూసుకుంటాను అని అన్నారనుకోండి, నమ్మడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు పరమ నియంత్రకులు కాదు, సుప్రీం కంట్రోలర్ కాదు. వాళ్ళకు కూడా కొన్ని కంట్రోల్ ఉంటాయి, కొన్ని కంట్రోల్లో ఉండవు. కానీ కృష్ణ చెప్పారనుకోండి, నేను చూసుకుంటాను నువ్వు ముందుకెళ్ళు అని అన్నారనుకోండి, మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే కృష్ణ ఇస్ ద సుప్రీం కంట్రోలర్. ఆయన పరమ నియంత్రకుడు కాబట్టి, అన్నిటినీ నియంత్రించగలరు కాబట్టి ఆయనని మనం నమ్మొచ్చు. సో ప్రపంచంలో మనం చాలాసార్లు చాలా మందిని నమ్ముతాము, వీళ్ళు నాకు ఇది చేస్తారని, వాళ్ళు నాకు అది చేస్తారనేసి. కానీ టైంకి వచ్చినప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతాం ఏంటంటే, చాలా మంది చాలా మాటలు చెప్తారు కానీ టైంకి మనకు అందరు హెల్ప్ చేయరు. ఇది అందరికి అనుభవం అయిందా లేదా? బాగా ప్రభుజీ, అయ్యింది ప్రభుజీ. కంపల్సరీగా ఎప్పుడు ఇదే ఫీల్ అవుతూ ఉంటాం. సో చాలా చెప్తారు, నేనున్నాను కదా నేను చూసుకుంటాను అంటారు, మనం సహాయం అడిగినప్పుడు మాత్రం గాయబైపోతారు. రైట్. సో మన ఫోన్లు కూడా ఎత్తారు కొన్నిసార్లు, మనం ఏదన్నా అడుగుతామేమో, రైట్, డబ్బులు అడుగుతామేమో, సహాయం అడుగుతామేమో, ఎందుకులే వాళ్ళ ప్రాబ్లం మనకు అనేసి చాలా మంది దూరంగా ఉంటారు అనమాట. రైట్. సో కానీ భగవంతుడు అలా కాదు, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. అయితే కొందరు అడుగుతారనమాట, రోజు మీరు ఇట్లా చెప్తారు క్లాస్ లో కృష్ణ ఎప్పుడు కూడా మనకి సహాయం చేస్తారని, కానీ నేను అడిగాను, ఇంత ప్రార్థన చేశాను, కానీ నా ప్రాబ్లం అయినా సాల్వ్ చేయలేదు అనేసి అనుకుంటాం. సో కొన్నిసార్లు కృష్ణ సహాయం ఎలా ఉంటుంది అని అంటే, మన ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారు. కొన్నిసార్లు మనమే ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకునేలాగా చేస్తారు అండ్ కొన్నిసార్లు ప్రాబ్లం సాల్వే చేయరు. రైట్. అదేంటి మరి ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే హెల్ప్ చేయనట్టే కదా అని అనుకుంటాం. అయితే కొన్నిసార్లు ప్రాబ్లం సాల్వ్ చేయకపోతేనే మనకి మంచిది అనమాట. రైట్. సో కొన్నిసార్లు ప్రాబ్లం సాల్వ్ అయితూ పోయింది అనుకోండి, మనం బాగా సుఖంతో సంతోషంతో ఉండి భగవంతుణ్ణి మర్చిపోయే అవకాశం ఉంటుంది. రైట్. సో యాక్చువల్ గా కుంతి మహారాణి ఏం చెప్తుంది అని అంటే, మనకు ఒకవేళ 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి జీవితంలో, సుఖ సంతోషాలతో నిండిన జీవితం మరియు కృష్ణ విస్మరణ జరుగుతుంది. అంటే కృష్ణని మర్చిపోతాము, సుఖంగా సంతోషంగా ఉంటాం. ఇది ఆప్షన్ ఏ. రెండో ఆప్షన్ ఏంటంటే, కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ కృష్ణ స్మరణ ఉంది, కృష్ణని బాగా గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. ఇది ఆప్షన్ బి. సో మనం ఏం చూస్ చేసుకోవాలి, ఆప్షన్ ఏనా ఆప్షన్ బినా? వి గో ఫర్ బి ప్రభుజీ. ప్రభుజీ. ఎందుకు అని అంటే, ఎంత సుఖంగా జీవితం ఉన్నా
కొన్ని రోజుల తర్వాత దుఃఖాలు వస్తాయి. అండ్ అప్పుడు గాని మనకి కృష్ణ గుర్తులేరు అనుకోండి, తట్టుకోలేము అది. రైట్. అండ్ ఒకవేళ కృష్ణ స్మరణని పెంచుతుంది అంటే కొన్ని దుఃఖాలు మంచివి. ఎందుకంటే కృష్ణ స్మరణ వల్ల ఏమవుతుందంటే శుద్ధీకరణ జరుగుతుంది. అండ్ ఏ రోజైతే పూర్తి శుద్ధీకరణ జరుగుతుందో అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండాల్సిన అవసరమే లేదు, వైకుంఠానికి వెళ్ళిపోతాం. సో సుఖ సంతోషాలు అండ్ విస్మరణ కృష్ణది జరగడం కంటే కొన్ని ఇబ్బందులతో కృష్ణ స్మరణ జరిగినా పర్లేదు అని అంటారు. అందుకని కొంతిమారని ఏమంటుందంటే నాకు ఇంకా కష్టాలు ఇవ్వు అని అంటుంది అనమాట. అఫ్ కోర్స్ మనం అంత అడగలేము, ఆల్రెడీ చాలా కష్టాలు ఉన్నాయి. రైట్. సో మనం కష్టాలు తగ్గించమని అడగొచ్చు కృష్ణని. కాకపోతే ఆయన తగ్గించకపోతే పూర్తిగా మనము నిరాశపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. బికాస్ మేబీ దాని వల్లనే మనకి కృష్ణ స్మరణ జరుగుతుంది. ఈ రోజు మీరు ఎవరైతే ఈ 18 days కోర్స్ జాయిన్ అయ్యారో డెఫినెట్ గా మీ అందరి జీవితంలో ఏదో ఒక మూలన ఏదో ఒక వెలితి ఉండుంటుంది, ఏదో ఒక బాధ, ఏదో ఒక తీరని ప్రాబ్లము, ఏదో దొరకని సొల్యూషన్ అనేది ఉండుంటుంది. కాబట్టి మీరు మీ ఇంత సమయం ఇచ్చి ఇవన్నీ వినడానికి ముందుకు వచ్చారు. అవునా కదా, చెప్పండి. ఎస్ ప్రభుజీ. ఒకవేళ మీ జీవితంలో అన్ని బాగున్నాయి, సరేలే పద్మిని హరిప్రియ మాతాజీ అట్లా ఎవరు చూద్దాం ఆమె భగవద్గీత ఎట్లా చెప్తుందో, నాకైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ చూద్దాం ఆమె ఎట్లా చెప్తుంది, ఆమెకు వస్తుందా లేదా భగవద్గీత అని టెస్ట్ చేసే జాయిన్ అయ్యే వాళ్ళు మేబీ ఒక రోజు జాయిన్ అవుతారేమో, 2 రోజులు జాయిన్ అవుతారు. కానీ 18 రోజులు జాయిన్ అయ్యారు, ఈ రోజు మీరు ఈ క్లాస్ జాయిన్ అయ్యారంటే డెఫినెట్ గా మీకు ఈ భగవద్గీత కృష్ణ అవసరం ఉంది. రైట్. ఎందుకు ఉంది అని అంటే ఏదో ఒక వెలితి ఉంది, దాన్ని పూడ్చడానికి, ఏదో ఒక ఇబ్బంది ఉంది దాని నుంచి బయటపడడానికి, ఏదో ఒక కష్టం ఉంది దాని నుంచి బయటపడడానికి, ఏదో ఒక ప్రాబ్లం ఉంది దానికి సొల్యూషన్ కావాలనేసి మీరు జాయిన్ అయి ఉంటారు. సో దీనివల్ల మనం కృష్ణ గురించి వినగలుగుతున్నాం, కృష్ణ గురించి తెలుసుకోగలుగుతున్నాం. రైట్. సో మన స్వామి ఆయన గురించి తెలుసుకుంటున్నాం అన్నట్టు అది మనకి చాలా శుద్ధీకరణనిచ్చే ప్రక్రియ అన్నమాట. సో అందుకనే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా మీరు జరిగేలాగా చూసుకోండి. బికాస్ మనము కథ అనేది అంటే ఈ కృష్ణ కథ కానీ సాంగత్యంలో మహా అయితే రోజుకి 1 గంట 2 గంటలు ఉంటామేమో. కానీ మాయాదేవి ప్రభావం అంటే మనం మాయలో పడే ప్రభావం ఎంత 22 hours వరకు ఉంటుంది. సో ఒకవేళ మీరు రోజుకి 1 గంట 2 గంటలు కూడా ప్రాపర్ గా ఈ భక్తికి సాధనకి ఇవ్వట్లేదు అనుకోండి, అంటే 24/7 మీరు ఏమవుతారు, మాయలో పడిపోతారు. అండ్ మాయలో పడిపోతే ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు మీరు చీకట్లో ఉన్నారనుకోండి, మీకు ఏదేంటో తెలుస్తుందా? తెలీదు. రైట్. ఎప్పుడన్నా మొత్తం చీకటి పడిన తర్వాత బయటికి వెళ్ళి, అంటే స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, ఏమి లేవు, అప్పుడు బయటికి వెళ్ళి ఒకసారి చూడండి. మీరు డే టైంలో అంటే సూర్యుని వెలుగులో ఏదైతే మీకు రెడ్, బ్లాక్, వైట్, గ్రీన్ కనిపించినాయో ఆ చీకట్లో అన్ని ఏ కలర్ లో కనిపిస్తాయి? అన్ని సేమ్ కలర్ ప్రభుజీ. బ్లాక్ అన్ని సేమ్ కలర్ లో కనిపిస్తాయి. రైట్. సో ఎప్పుడైతే మనం భక్తి చేయమో, భగవద్గీత ఆశ్రయం తీసుకోమో, మనకు అన్ని ఒకేలా కనిపిస్తాయి. ఒక వ్యక్తి మోసం చేస్తే ప్రపంచం అంతా మోసగాళ్లే, ఒక వ్యక్తి మంచి చేస్తే అందరు మంచోళ్ళే అనేసి పోయి మళ్ళా మోసపోతాం. రైట్. సో అలాగే ఎవరైనా మనతో బాగా లేరు అనుకోండి, వీళ్ళంతా ఇలాగే ఉంటారనేసి మన లోపల ఏంటంటే సెల్ఫిష్నెస్, స్వార్థం అనేది పెరిగిపోతుంది. రైట్. లేదా ఎవరైనా ఒకళ్ళు హెల్ప్ చేస్తే మనం కూడా నిస్వార్థంగా అందరికి చేయాలని అనుకుంటాం, అక్కడ వెళ్ళి మోసపోతాం. సో మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలియకుండా పోతుంది. ఈవెన్ మనము 20-30 ఏళ్ళు ఉండే ఇంట్లో కూడా కరెంట్ పోతే మనమే గోడ గుద్దుకుంటాము, తలుపు గుద్దుకుంటాము, అండ్ బెడ్ గుద్దుకుంటాము. రైట్. అరే ఇన్నేళ్ళు ఈ ఇంట్లో ఉన్నాను, ఇన్నేళ్ళు ఈ ఇంట్లో నడిచాను, కొంచెం సేపు చీకటి అయితే కూడా నేను నడవలేకపోతున్నాను. రైట్. సో అట్లాంటిది మన జీవితంలో మాయ అనే అంధకారం, అజ్ఞానం అనే అంధకారం ఉందనుకోండి, ఎట్లా నేను నడవగలను ముందుకి దెబ్బలు తినకుండా? రైట్. సో కృష్ణ ఏం చేస్తారంటే ఈ భగవద్గీత ద్వారా, భగవద్గీత భాగవతం ద్వారా మనకి జీవితంలోకి వెలుగుని తీసుకొస్తారు. ఆ వెలుగుని తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఏది మంచిది, ఏది చెడు, ఏది నేను ఎన్నిక చేసుకోవాలి, దేన్ని త్యజించాలి. రైట్. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరికి నేను ఎంత ఇవ్వాలి, ఎంత విలువ ఇవ్వకూడదు, ఇవన్నీ క్యాల్కులేషన్స్ రెడీ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మన జీవితంలో చాలా సార్లు ఎవరికైతే విలువ ఇవ్వాలో వాళ్ళకి విలువ ఇవ్వం, దేనికైతే విలువ ఇవ్వాలో దానికి ఇవ్వము, దేనికి ఇవ్వకూడదో ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి చాలా ఇస్తాము అండ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. అయ్యా నేను నీకు ఇంత చేసినా ఈయన నాకు ఏమే చేస్తలేడు తిరిగి. రైట్. కనీసం ఎలా ఉన్నామని కూడా అడగట్లేదు. రైట్. మాట సాయం కూడా చేయట్లేదు అనుకుంటా. బికాస్ చాలా సార్లు మన ఇన్వెస్ట్మెంట్ అనేది, మన పెట్టుబడి అనేది రాంగ్ ప్లేసెస్ లో చేస్తాం అనమాట. ఎందుకు రాంగ్ ప్లేసెస్ లో చేసామంటే బికాస్ తెలియదు కాబట్టి.
ఎందుకు తెలియదంటే జీవితంలో అజ్ఞానం అనే అవిద్య అనే చీకటి ఉంది కాబట్టి. సో అందుకనే ఈ భగవద్గీత అనేది సూర్యుడిలాగా, కృష్ణ సూర్య సమ మాయార అంధకారం అంటారు, రైట్? సో డెఫినెట్లీ పగలు రాత్రి ఎలాగైతే ఉంటాయో అట్లాగే మేబీ మనం పూర్తిగా 24/7 భగవంతుడికి ఇవ్వకపోయినా కొన్ని గంటలన్నా ఇచ్చామనుకోండి, అప్పుడు ఆ కొన్ని గంటల్లో వచ్చే వెలుగు ద్వారా మనం కొన్ని ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ చేయగలం. అండ్ అలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ మన ఎంపికల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మెల్లమెల్లిగా మనకు కూడా ఇంకా ఎక్కువ భక్తి చేయాలని అనిపిస్తుంది. అండ్ అలా మనము పూర్తిగా భక్తిమయం అయ్యే అవకాశం ఉంది. అయితే పూర్తిగా భక్తిమయం అవ్వడం అంటే ఏదో ఫ్యామిలీని జాబ్ని అంతా పక్కన పెట్టడం కాదు, కానీ అన్నిటినీ కృష్ణ సంబంధంలో చూడగలుగుతాం. యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను భక్తి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా ఫ్యామిలీతో నా రిలేషన్షిప్ కూడా బెటర్ అయింది, రైట్? నేను నా భార్యని, నా పిల్లల్ని, మా అమ్మ నాన్నల్ని, రిలేటివ్స్ ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను. వాళ్ళు ఎందుకు ఏదంటున్నారు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఈవెన్ నా జీవితంలో జరిగిన విషయాల్ని కూడా నేను ఒక కొత్త దృష్టికోణంతో చూడగలుగుతున్నాను. సో అదే మీ జీవితంలో కూడా అవుతుంది, రైట్? ఎప్పుడైతే మనం భక్తి చేయమో చాలా సెల్ఫిష్ అయిపోతాం, ఈగోయిస్టిక్ అయిపోతాం. అప్పుడు ఏంటంటే కేవలం మన గురించి ఆలోచిస్తాం, వేరే వాళ్ళ గురించి ఆలోచించాం, రైట్? ఈవెన్ మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించినా సరే వాళ్ళు మన గురించి ఆలోచించాలనే అపేక్ష చాలా ఉంటుంది, అండ్ దానివల్ల డిసప్పాయింట్ కూడా అవుతాము. కానీ ఎప్పుడైతే భక్తి బాగా చేస్తామో మనము అందరి గురించి ఇంకా చక్కగా ఆలోచిస్తాం. ఎవరినన్నా ఒక మాట అనాలంటే కూడా ఆలోచిస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం కోపం వచ్చేస్తే ఎడాపెడా మాట్లాడేస్తాం, ఎదుటోడు ఫీల్ అవుతున్నాడా బాధపడుతున్నాడా పెద్దగా చూడరు. ఎవరన్నా అన్నారనుకోండి అలా మాట్లాడకూడదంటే, మరి వాడు అలా చేస్తే ఎలా మాట్లాడతారు, కామ్గా ఎలా ఉంటారు? ఈ మాత్రం వాడికి శాస్తి జరగాల్సిందే, ఇలాగే మాట్లాడాలి అప్పుడే వీడు సరిగ్గా అవుతాడు అనేసి మనం ఇంకా దాన్ని జస్టిఫై చేస్తాం. కానీ ఎప్పుడైతే భక్తి చేస్తామో మనం ఆలోచిస్తాం, ఓకే ఇక్కడ కోపం చూపించాల్సిన అవసరం ఉందా, కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందా, దీన్ని పట్టించుకోవాలా, లైట్ తీసుకోవాలా? ఇలాంటి క్లారిటీ వచ్చేసాక మన రిలేషన్షిప్స్ బాగా అయితే ఈవెన్ జాబ్ లో కూడా, మీ బిజినెస్ లో కూడా మీకు చాలా తెలివి పనిచేస్తుంది అనమాట, ఎలా చేస్తే ఇంకా బెటర్ గా చేయొచ్చు అనేసి. సో చాలా మంది ఈ భక్తికి టైం ఇవ్వకుండా టైం వేస్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఏ డెసిజన్ తీసుకోవాలో డెసిజన్ తీసుకోకూడదు, మీకు ఎక్కువ టైం పోతుంది. కానీ భక్తి చేశారనుకోండి, కృష్ణ ఏం చేస్తారంటే, ఓ నువ్వు నా కోసం టైం ఇస్తున్నావు కదా, సో నేను నీ టైం సేవ్ చేస్తాను అనేసి మనం ఆఫీస్ లో, బిజినెస్ లో, ఇంట్లో ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలో అందులో క్లారిటీ కూడా ఇస్తారు, తొందరగా కూడా ఆ నిర్ణయాలు తీసుకోగలం అనమాట. సో కృష్ణకి మనం టైం ఇచ్చినప్పుడు కృష్ణ తిరిగి మనకి టైం ఇస్తారు. మనం భగవంతుడికి ఏది ఇస్తే తిరిగి మనకు అది ఇస్తారు. మనం ఆ భగవంతుడికి నిర్లక్ష్యం ఇచ్చామనుకోండి, చల్ నువ్వు తర్వాత చూసుకుందాంలే ఇప్పుడు అంతా బానే ఉంది, నేను బిజీగా ఉన్నాను అనుకోండి, కృష్ణ కూడా తిరిగి అదే చెప్తారు, సరే మరి నేను కూడా బిజీ ఉన్నా అనేసి వెళ్ళిపోతారు. లేదు కృష్ణ ఎంత బిజీ ఉన్నా నేను నీకు టైం ఇస్తా అన్నాం అనుకోండి, కృష్ణ కూడా అంటారు నేను ఎంత బిజీ ఉన్నా నీకు టైం ఇస్తా అంటారు, రైట్? సో వాట్ ఎవర్ యూ గివ్ టు కృష్ణ యూ విల్ గెట్ బ్యాక్ ఇన్ మల్టీ ఫోల్డ్స్. అంటే మనం ఏది ఇస్తామో రెట్టింపు, ఇంకా చాలా చాలా టైమ్స్ అది మనకి తిరిగి వస్తుంది అనమాట. అది మీరు డొనేషన్ ఇచ్చినా సరే, మీరు కృష్ణకి టైం ఇచ్చినా సరే, కృష్ణ గురించి స్మరణ ఇచ్చినా సరే. మనం 10 నిమిషాలు ఆయన గురించి ఆలోచిస్తే ఆయన 100 నిమిషాలు మన గురించి ఆలోచిస్తారు. మనం ఆయనకి 10 నిమిషాలు ఇస్తే ఆయన మనకి 100 నిమిషాలు ఇస్తారు. మనం ఆయనకి 10 రూపాయలు ఇస్తే ఆయన మనకు 100 రూపాయలు ఇవ్వగలరు, రైట్? సో ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది కొంచెం మనకి అవగాహన రావడానికి టైం పడుతుంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ మనం భక్తి చేస్తున్నాము, కృష్ణకి సమయం ఇస్తున్నాం అనుకోండి, మన ఫ్యామిలీ, మన జాబ్, మన బిజినెస్, మన రిలేషన్షిప్స్, మన చేతన, మన మనస్సు అన్ని ప్రశాంతంగా బాగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ మీకు ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే, కోర్స్ అయిపోయింది కదా అనేసి డీలా పడిపోకండి, రైట్? మీకు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అనేది అయింది, రైట్? కొంచెం రుచి మాత్రమే చూశారు, ఓకే? ఇంకా తినేది, బాగా ఆస్వాదించేది చాలా ఉంది. అండ్ మీ జీవితాన్ని చక్కబెట్టడానికి ఇది సరిపోదు, ఇంకా మీరు కంటిన్యూస్ గా చేయాలి. సో ఏదైతే కార్యం మీరు మొదలు పెట్టారో దాన్ని ఎండ్ దాకా తీసుకెళ్ళాలి, మీరు జీవితంలో చాలా బాగుపడాలి, అండ్ ఈ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని కూడా బాగు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో యూ కెన్ షేర్ అబౌట్ ది ఫర్దర్ ప్రోగ్రామ్స్, ఏమున్నాయి, ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎలా జాయిన్ అవ్వచ్చు అని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. యాక్చువల్లీ శ్రీ రిషికేష్ దాస్ ప్రభు, నౌ హీ ఈస్ మై మెంటర్. సో ప్రభు ఏమో మనకి హ్యాబిట్స్ టెంపుల్ లో ఫుల్ టైం ఎంప్లాయీగా ఇప్పుడు ఉన్నారు. ఇంకా మళ్ళీకి ఏమన్నా మీరు వాళ్ళందరికి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు ప్రభు, కొంతమంది కావాలంటే క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇప్పుడు అడగచ్చు. మనం ఏమంటే ఇప్పుడు క్లాసెస్, భగవద్గీత క్లాసెస్ తీసుకుంటాము ఎప్పుడంటే మండే, ట్యూస్డే
మార్నింగ్ ఇదే టైం కని షెడ్యూల్ చేసుకున్నాము. సో వీక్లీ 2 days క్లాసెస్ ఉంటాయి. సో ఇప్పుడు స్టార్టింగ్ మనము 108 శ్లోకాస్ తోటి స్టార్ట్ చేస్తాం. సో 108 శ్లోకాస్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అనేది మనం డిసైడ్ చేస్తున్నాం. సో ఎల్లుండి మండే రోజున మళ్ళీ మనము ఏమేమి ఉన్నా సరే మనం గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాము. పద్మజ మాతాజీ ఉన్నారు, నేనున్నాను, మీ నెంబర్స్ ఉన్నాయి, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా గ్రూప్ లో పెట్టండి, లేకపోతే మాకన్నా పర్సనల్ గా కూడా మెసేజ్ ఇచ్చినా కూడా మేము రిప్లై చేస్తాము. సో మనం ఇలా చదువుకున్నాము. ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమన్నా కూడా ప్రభుని అడగచ్చు. శ్రీ బాలాజీ హ్యాండ్ రైస్ చేశారు. ఫీడ్బ్యాక్ ఉన్నా, కమెంట్స్ ఉన్నా, లేకపోతే నాతోటి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, లేకపోతే నేను ఈ రకంగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇదే మెయిన్ మోటో ఇవాళ పెట్టినందుకు క్లాస్. ప్లీజ్ షేర్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, నో డౌట్ పద్మజ మేడం క్లాసెస్ వింటుంటే ఇట్ ఇస్ రియల్లీ గుడ్ అండి, అటైనింగ్. కానీ ఏమవుతుందంటే ప్రభుజీ, లైక్ డోంట్ నో వెదర్ ఐ కెన్ ఆస్క్ దిస్ క్వశ్చన్, బట్ విత్ పర్మిషన్ ఆఫ్ మాతాజీ ఐఎమ్ ఆస్కింగ్ దిస్. బేసికలీ క్లాస్ విన్నప్పుడు బాగానే ఉంటుంది, బై ద టైమ్ వి కమ్ అవుట్ వి ఫర్గెట్ ఎవ్రీథింగ్. హౌ టు ఓవర్కమ్ దిస్? ఓకే, సో ఎట్లాగైతే మనము స్నానం చేస్తామో, స్నానం చేసినంత మాత్రాన విల్ నాట్ రిమైన్ క్లీన్. ఎందుకంటే మనం దుమ్ము పట్టే వాతావరణంలోకి వెళ్తున్నాం కాబట్టి మనకి స్నానం చేసి బయటకు వచ్చినా సరే దెన్ మళ్ళీ మనము ఆ మలినాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది, బికాస్ దుమ్ము ధూళి ఉంటుంది కదా వాతావరణంలో. సో సిమిలర్లీ మీరు క్లాస్ విన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు క్లెన్జింగ్ అనేది జరుగుతుంది. ఓకే, చాలా విషయాలు నేర్చుకుంటారు. కానీ ఎలాగైతే క్లాస్ అయిపోతుందో యు ఆర్ అగైన్ ఇన్ టు ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ మాయా. సో ఎట్లాగైతే దుమ్ము ధూళి ఉండే ఎన్వైరన్మెంట్ ఉంటుందో అలాగే కల్మషాలు ఉండే వాతావరణంలోకి మనం ఎంటర్ అవుతాం. అప్పుడు ఏమవుతుంది అని అంటే దెన్ మళ్ళీ మనకి మర్చిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే రెగ్యులర్ గా టైం అనేది పెంచాలన్నమాట. సో అఫ్ కోర్స్ మనము ఎవ్రీ టైం స్నానం చేస్తూ ఉండలేము, కానీ ఏం చేయగలము, మన వాతావరణాన్ని క్లీన్ పెట్టుకోవడానికి ట్రై చేసామనుకోండి, అప్పుడు తక్కువ మలినం మనకి అంటుకునే అవకాశం ఉంటుంది. సో సిమిలర్లీ మనం ఏం చేయాలంటే ఎక్కువగా వింటూ ఉండాలి అండ్ విన్నది రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. ప్రాక్టికల్లీ రిమైండ్ చేసుకోవాలి, లైక్ నోట్స్ రాసుకొని క్లాస్ అయిపోయిన తర్వాత డే టైంలో ఎప్పుడన్నా కొంచెం ఫ్రీ టైం తీసి రివైజ్ చేయాలి. రైట్, గోడల పైన ఏదైనా శ్లోకాలు రాసుకోవాలి, ఏదైనా మంచి పాయింట్స్ మాతాజీ చెప్పారనుకోండి క్లాస్ లో, రైట్, అవి రాసుకొని పెట్టుకోవాలి. సో దట్ మనకి మనం రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. రైట్, సో టెక్నికల్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే ఇమ్మీడియట్ గా మీరు విన్నది మీకు గుర్తుండకపోవచ్చు, కానీ మనమందరం ఒక రకంగా ఒక గజనీస్ అన్నమాట, స్పిరిచువల్ గజనీస్, మనకి గుర్తుండవు. రైట్, సో అందుకనే ఎలా గుర్తుంటుంది అనేసి మనమే ఫార్ములేట్ చేసుకొని చేయాలి. ఇప్పుడు నేను ఫోన్ మీద అప్పుడప్పుడు వాల్ పేపర్ పెట్టుకుంటాను, ఏంటంటే కృష్ణ ప్లీజ్ ఆల్వేస్ రిమైండ్ మీ దట్ యువర్ ప్లాన్స్ ఆర్ బెటర్ దెన్ మీ. సో ఎప్పుడైతే మనం అనుకుంటామో, అనుకున్నది జరిగినప్పుడు నిరాశ చెందుతామో, అప్పుడు ఫోన్ చూసాం అనుకోండి, అప్పుడు తెలుస్తుంది అరే నా ప్లాన్ ఫెయిల్ అయిందని నేను ఫీల్ అవుతున్నాను, కానీ యాక్చువల్ గా కృష్ణ ప్లాన్ నడుస్తుంది కదా అక్కడ ఆల్రెడీ, అండ్ కృష్ణ ప్లాన్ ఎప్పుడు కూడా నాకంటే బెటర్ గా ఉంటుంది కదా. సో ఐ నీడ్ నాట్ బి ఫీల్ బ్యాడ్. సో నేను అంత నిరాశ పడాల్సిన అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు. సంథింగ్ గుడ్ విల్ కమ్. సో సడన్ గా ఏంటంటే ఆ రిమైండర్ వచ్చింది. బికాస్ ఎవ్రీ టైం పద్మిని హరిప్రియ మాతాజీ కానీ నేను కానీ ఎవరు కానీ మీతో ఉండకపోవచ్చు, కానీ మిమ్మల్ని బయటకు తీయడానికి కొన్ని రిమైండర్స్ కానీ పాయింటర్స్ కానీ ఉండేలాగా మీరు అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చాలా మంది ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళు చెప్తారు, మీకు ఒకవేళ ఇల్లు కొనాలనే డ్రీమ్ ఉందనుకోండి, ఆ బెడ్రూమ్ లో మీరు పెద్దగా ఒక డ్రీమ్ రాసుకోండి, ఐ వాంట్ టు బై దిస్ హౌస్ అనేసి ఒక ఇల్లు పిక్చర్ అనేది పెట్టుకొని దాన్ని మీరు రిమైండ్ చేస్తూ ఉంటే కాన్స్టెంట్ గా, అప్పుడు మీకు అది గుర్తుంటుంది. మీకు ఏదైతే మీ ఎనర్జీ ఉంటుందో, మోటివేషన్ ఉంటుందో అది కంటిన్యూ అవుతుంది అనేసి అంటే. రైట్, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం విన్నది క్లాస్ లో నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ రెండోది క్లాస్ అయిపోయిన తర్వాత డే టైంలో కొంచెం దాన్ని తిరిగేయాలి అనమాట. రైట్, సో జస్ట్ లైక్ స్కూల్లో మనం ఏం చేస్తూ ఉంటాము, హోంవర్క్ చేస్తూ ఉంటాము, మెమరైజ్ చేస్తూ ఉంటాము, ఎగ్జామ్స్ ఉన్నాయని ప్రిపేర్ అవుతూ ఉంటాము. బట్ భక్తిలో ఏంటంటే మనకి ఎగ్జామ్స్ లేవు కదా అని అనుకుంటాం. ఇప్పుడు మాతాజీ చెప్పారనుకోండి 18 days తర్వాత మీకు టెస్ట్ ఉంటుంది, అది మీరు పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్ కోర్స్ మీకు ఇస్తాను అని ఉంటే మీరు మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువే ఉంటుందండి. ఎక్కువ ఉంటుంది ప్రభుజీ, చాలా అలర్ట్ గా ఉంటాం. అలర్ట్ గా ఉంటాను. రైట్, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎగ్జామ్స్ లేవు కదా అని అనుకుంటాము, బట్ యాక్చువల్ గా మాతాజీ మీకు ఎగ్జామ్ పెట్టకపోయినా మాయాదేవి మీకు రోజు ఎగ్జామ్ పెడుతుంది.
అబ్బా బాగా నేర్చుకున్నావు కదా క్లాస్ లో, స్థిత ప్రజ్ఞ ఉండాలి, కోపం కంట్రోల్ చేయాలి, ఇప్పుడు చూపిస్తాను ఈ సంగతి అనేసి ఎవరో ఒకరిని తీసుకొస్తుంది, రెచ్చగొడుతుంది. రైట్, అప్పుడు మనం కోపం చూపించేస్తాం, అప్పుడు మనం టెస్ట్ పాస్ అయినట్టే ఫెయిల్ అయినట్టు. ఫెయిల్ అయినట్టు ప్రభుజీ. అది ఎక్స్పీరియన్స్ ప్రభుజీ. ఈ రోజు ఇంట్లో జరిగేది అదే. అది సో ఎవ్రీడే వీఆర్ ఆన్ ద టెస్ట్. అందుకనే మనం క్లాస్ వినేటప్పుడు చాలా అలర్ట్ గా వినాలి. ఓకే, అండ్ మనకి అలవాటు లేదు కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. బట్ ఇఫ్ యూ కంటిన్యూ 6 months 1 year మీరు ఇలా రెగ్యులర్ గా క్లాసెస్ విన్నారనుకోండి, మీకు చాలా వరకు క్లాసెస్ గుర్తుంటాయి కూడా. రైట్, సో మనము కోట్ల సంవత్సరాలు, కొన్ని లక్షల జన్మల్లో చేయలేని పని ఇప్పుడు మొదలు పెట్టాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. సో ఐఎమ్ షూర్ యూ విల్ బి ఏబుల్ టు రిమెంబర్ మోర్. నేను కూడా ఫస్ట్ లో విన్నప్పుడు అన్ని గుర్తుండేవి కాదు, చాలా వరకు మర్చిపోయేవాడిని. కానీ రెగ్యులర్ గా విషయాలు రిపీట్ చేయడం వల్ల ఇప్పుడు మీరు ఏదైతే క్లాస్ లో వింటారో అదే భగవద్గీతలో ఆల్రెడీ ఉన్నాయి, మేము చెప్తుంటాం కాబట్టి మీరు కాసేపు భగవద్గీత రీడింగ్ చేయాలి. రైట్, అండ్ కాసేపు భగవద్గీతలో మీరు ఏదైతే చదివారో, మీరు ఏదైతే క్లాస్ లో విన్నారో మీ ఇంట్లో వాళ్ళతో కొంచెం డిస్కస్ చేయాలి. రైట్, ఈ రోజు నేను క్లాస్ లో ఈ విషయం విన్నాను, మేబీ మీరు 100% ఎగ్జాక్ట్ గా చెప్పకపోవచ్చు, బట్ వైల్ రిపీటింగ్ యువర్ ఇంప్రెషన్స్ విల్ బికమ్ స్ట్రాంగ్. మనం ఇంట్లో కూడా పెయింట్ వేసేటప్పుడు డబుల్ కోటింగ్ వేస్తాం, ఎందుకనంటే ఆ ఫస్ట్ కోటింగ్ వేస్తే కొంచెం డల్ గా ఉంటుంది, డబుల్ కోటింగ్ వేస్తే ఆ ఇంప్రెషన్ గట్టిగా ఉంటుంది. రైట్, సో సిమిలర్లీ మనం కూడా మన మైండ్ పైన, మన చేతన పైన కోటింగ్ అనేది వేస్తూ ఉంటే అప్పుడు అది స్ట్రాంగ్ అయి ప్రాపర్ గా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, మేక్ సెన్స్ బాలాజీ ప్రభు? Yes, Prabhu. Yes. రిలాక్స్, విల్ కీప్ ఆన్ రిమైండింగ్. మీరు మర్చిపోవాలనుకున్నా మిమ్మల్ని మర్చిపోనివ్వండి. Sure, Prabhu. It is a blessing for us. అది కాకపోతే మీరు కొంచెం ఓపికగా తట్టుకోవాలి. ఏంటి ప్రభుజీ మాతాజీ ఊరికే విసిగిస్తున్నారు నాకు అనేసి మీరు అనుకోకపోతే చాలు. No problem, Prabhu. Prabhu, one more question, if you don't mind. Yes, ప్రభుజీ. Yes. ఇప్పుడు చిల్డ్రన్ ని హౌ డు వి గెట్? టీనేజర్స్ ఉన్నారు, దే ఆర్ వెరీ మచ్ అక్వెంటెడ్ విత్ మొబైల్స్, టీవీస్, నెట్ఫ్లిక్స్, దే స్టార్టెడ్. ఇప్పుడు వాళ్ళని, ఇప్పుడు వి హావ్ ఆల్రెడీ వేస్టెడ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వితౌట్ కమింగ్ టు దిస్ ప్లాట్ఫామ్. ఇప్పుడు వాళ్ళని ఈ ప్లాట్ఫామ్ దగ్గర తీసుకురావాలి అంటే వాట్ ఈస్ ద గైడెన్స్ ఆర్ వాట్ ఈస్ సజెషన్స్ యూ గివ్? సో చిల్డ్రన్స్ కి సెపరేట్ కోర్సెస్ ఉంటాయి ప్రభు. సో వాళ్ళకి, అండ్ మనకి ఎట్లాగైతే ఇప్పుడు భగవద్గీత, శ్రీమద్ భాగవతం అడల్ట్ వర్షన్స్ ఉంటాయో అట్లాగే చిల్డ్రన్ వర్షన్స్ ఉంటాయి, అంటే స్టోరీ బేస్డ్ వాళ్ళకి మారల్స్ చెప్పేలాగా. సో ఇఫ్ యు ఆర్ వినర్ కదా ప్రభు, వినర్ కదా, వి నీడ్ టు బ్రింగ్ దెమ్ టు దిస్ ప్లాట్ఫామ్ అంటే వినర్. ఇప్పుడు సండే స్కూల్ అని ఉంటుంది, హ్యాబిట్స్ లో సండే స్కూల్ అని పిల్లలకు ఉంటుంది ప్రభు. సో మీరు సండే వాళ్ళని అక్కడ సండే స్కూల్లో జాయిన్ చేయొచ్చు. ఇటు 1-2 hours వాళ్ళకు ఉంటుంది, స్టోరీస్ చెప్తారు. రైట్, ఏదైనా మారల్స్ ఎలా మనం నేర్చుకోవాలి, వాల్యూస్ గురించి చెప్తారు. సో దే ఎంజాయ్, వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని అంటే గంట సేపు 2 గంటలు కూర్చోబెట్టి నేను మాట్లాడడం, మీరు వినడం జరుగుతుంది, అది పిల్లలు చేయలేరు కదా. రైట్, సో వాళ్ళని యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేస్తారు, డ్రామాస్ చేపిస్తారు. రైట్, సో టీనేజర్స్ ప్రభు, ఈ టీనేజర్స్ కి అంటే 16 to 30 years అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్కాన్ యూత్ సర్వీసెస్ అని ఉంది. ఓకే, సో వాళ్ళకి ఎవ్రీ సాటర్డే 6:30కి క్లాస్ అవుతుంది. హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్, లేదా నెగటివ్ థింకింగ్ నుంచి బయట ఎలా పడాలి, హౌ టు ప్రాక్టికల్లీ అప్లై భగవద్గీత ఇన్ అవర్ లైఫ్. సో ఇట్లా మల్టిపుల్ కోర్సెస్ అనేది ఉంటాయి. పాజిటివ్ థింకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఫెయిల్యూర్ మేనేజ్మెంట్, రిజెక్షన్ మేనేజ్మెంట్. సో some people who are interested to improve their life, we can tell them. If some people are like very ignorant, నాకేమొద్దు అనే వాళ్ళని మనం ఏం చేయలేము. See, someday someone will come to you and ask for a solution. Right, so some people are intelligent who will accept immediately, some people are not so intelligent, so they'll accept slowly. Okay, ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి నేను ఎప్పుడైతే నేను భక్తిలోకి వచ్చానో అప్పటి నుంచి ఆయనకు చాంటింగ్ చేయమని చెప్పాను. ఈజ్ వెరీ యంగ్ యాక్చువల్లీ, అంటే 5th class ఇప్పుడు. సో ఆయనకి ముందులో చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాలేదు, కానీ ఒకరోజు ఆయనకి ఏదో కలలో ఏదో దయ్యం చూసిండో ఏదో చూసిండో, ఆయనకి భయం వేసింది. సో ఆయన నాకు వచ్చి అడిగారు, ఏంటంటే నాకు నిన్న రాత్రి చాలా భయం వేసింది నిద్రలో అన్న. సో నేను ఆయనకు చెప్పాను, మరి అట్లా భయం వేయకుండా ఉండాలంటే నీకు ఒక సొల్యూషన్ ఇస్తాను, తీసుకుంటావు అని అంటే చెప్పండి అన్నాడు. సో రోజు రాత్రి నిద్రపోయే ముందు నరసింహారతి చెయ్యి అని అన్నాను. రైట్,
అండ్ ఎప్పుడన్నా నీకు భయం వేసినా సరే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామి ఇది చెప్పు అని అన్నాను. సో దెన్ హీ స్టార్టెడ్ లెర్నింగ్ నరసింహ హారతి. రోజు పడుకునే ముందు మాక్సిమం హారతి వింటాడు, రైట్? సో ఏమైంది అని అంటే వెన్ హీ కేమ్ అప్ విత్ అ ప్రాబ్లం హీ వాజ్ ఇన్ అ రిసీవింగ్ మోడ్, రైట్? సో సిమిలర్లీ ఒక టీనేజర్ ఉన్నాడు, నేను ర్యాంక్ రావాలనుకున్నాను బట్ ఐ కుడ్ నాట్ క్రాక్ ఇట్, సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ లివింగ్ అంటాడు, లేదా ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ అంటాడు. సో దెన్ వీ విల్ టెల్ దెమ్ ఈవెన్ పాండవర్స్ కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈవెన్ రియల్ లైఫ్ లో కూడా చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ ప్రాక్టికల్లీ దే థాట్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ. ఈవెన్ స్టీఫెన్ కోవీ అని 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ అని ఒక బుక్ రాశారు, తెలుసా మీకు? మేబీ వినుంటారు. సో ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్ బుక్ అన్నమాట. సమ్ మిలియన్స్ ఆఫ్ కాపీస్ అనేది అమ్ముడుపోయాయి. సో ఆయన అడిగారు, మీకు ఇది రాయడానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే భగవద్గీత నుంచి వచ్చింది. సో స్టీఫెన్ కోవీ ఈజ్ అ ఫారెన్ ఆథర్, రిటన్ బుక్ ఆన్ ప్రాక్టికల్ టిప్స్ ఆఫ్ హౌ టు బికమ్ సక్సెస్ఫుల్, and those are based on Bhagavad Gita, and that same Bhagavad Gita I am telling you, right? So fraction of Bhagavad Gita ne inta impact chupiste nu complete Bhagavad Gita chadivite enta impact untundi. And definitely ee roju rank poyindi, college lo seat రాలేదని డిప్రెస్ అవుతున్నావు, రేపు పొద్దున నువ్వు ప్రేమించిన అమ్మాయి నేను రిజెక్ట్ చేసిందని, నీకు రావాల్సిన ప్రమోషన్ రాలేదని, నీకు పుట్టాల్సిన పిల్లలు పుట్టలేదనేసి, నీకు రావాల్సిన ఆస్తి రాలేదనేసి, రైట్? నువ్వు ఉండిన చోట నీకు ఎంత గ్రోత్ రావాలో అంత రాలేదనేసి, ఎవ్రీ టైమ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద స్ట్రెస్ అండ్ డిప్రెషన్. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యావా అప్పుడు హ్యాండిల్ ఈజీగా చేయగలవు, లేదు నాకు ఇదంతా ఇప్పుడు అవసరం లేదు అని అంటే అప్పుడు థింగ్స్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్, రైట్? సో ఇఫ్ సమ్వన్ ఈస్ రెడీ టు రిసీవ్ అ సొల్యూషన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గివ్ దెమ్. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ పీపుల్ హూ వాంట్ టు గెట్ హెల్ప్, ఫర్ దెమ్ ఓన్లీ వీ కెన్ ప్రొవైడ్ హెల్ప్. సో అందుకనే టీనేజర్స్ కి, పిల్లలకి, అందరికీ డిజైన్ చేసిన కోర్సెస్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. పాయింట్ ఏంటంటే అందరూ అవుతారని అనుకోవద్దు, అలానే ఎవరు కారని కూడా అనుకోవద్దు. మన ప్రయత్నం మనం చేయాలి. ఎట్లాగైతే ఎవ్రీ సీడ్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ టు ఫ్రూక్టిఫై. సో అలాగే మనం చెప్తూ ఉండాలి. కొందరు 3 months లో మొలకెత్తుతారు, కొందరు 3 years లో మొలకెత్తుతారు. కానీ మనం వాటర్ పోస్తూ ఉండాలి, ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి, అండ్ సీడ్స్ అనేది ప్లాంట్ చేస్తూ ఉండాలి. ఓకే ప్రభు? Yes, Prabhu, got your point. Hare Krishna. హరే కృష్ణ. ఎనీవన్ ఎల్స్? మీకు ఆ iOS వాటి వీటి డీటెయిల్స్ కావాలంటే నాకు అడగండి ప్రభు, ఐ విల్ షేర్ మీకు. అండ్ బుక్స్ కూడా పిల్లలకి ఏది చదవాలి అనేసి. యాక్చువల్గా మన డివోటీస్ ప్రాక్టికల్ గా ఇప్పుడు ఫ్రమ్ కేయాస్ టు కామ్ అనేసి ఒక బుక్ రాశారనమాట, హౌ టు హ్యావ్ అన్ ఇన్నర్ బ్యాలెన్స్ బేస్డ్ ఆన్ భగవద్గీత. సో ఎట్లా అయితే మనం కంపారిజన్, కాంపిటీషన్ వల్ల చాలా స్ట్రెస్, డిప్రెషన్ లో వెళ్తున్నామో దాని నుంచి ఎట్లా బయటపడాలి, ఎట్లా మనం లైఫ్ ని చూడాలి ఒక కొత్త పర్స్పెక్టివ్ తో. సో దే ఆర్ ప్రాక్టికల్. భగవద్గీత బేస్డ్ ఉన్నాయి కానీ కంప్లీట్ డివోషనల్ కాకుండా మెటీరియల్ లైఫ్ ని, స్పిరిచువల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసేలాగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో ఉన్నాయి అన్నమాట. సో దేర్ ఆర్ మెనీ బుక్స్ యూ కెన్ సజెస్ట్. Sure, Prabhu. మీరు ఉంటారు ప్రభు ఇవాళ టెంపుల్లో? బికాస్ ఐఎమ్ కమింగ్ టు టెంపుల్ ఆన్ డైలీ బేసిస్. నేను మండే ఉంటాను ప్రభు. ఓకే ప్రభు, మండే విల్ మీట్ యు. Yeah, Monday. At what time you will come, Prabhu? I will come after 4 to 9. I'm there in the Seva office. Fine, Prabhu. So I'll be there mostly at that time from 10. Okay. Yes, Mataji and Prabhuji, ఇంకెవరికన్నా ఏదన్నా? శ్రీనివాస్ ప్రభు చాట్ లో ఒకటి పెట్టారు ప్రభు, ఒక శ్లోకం పెట్టి. ఏమైనా ఉంది? Please let me know if you can attend your sessions for my son. Okay, పిల్లలకి జనరల్ గా నేను చెప్పాను ప్రభు, if he is a teenager he can attend ప్రభు. 16 పైన ఉంటే they can attend. అపుత్రస్య గతిర్నస్తి స్వర్గో నైవచ నైవచ తస్మాత్ పుత్రముఖం దృష్ట్వా భవేతు ప్రసిద్ధ తాపసః. ప్రభు దీనికి అంటే ఇది జస్ట్ సంస్కృతంలో ఉంది, దీనికి పర్పోర్ట్ ట్రాన్స్లేషన్ ఏదైనా ఉంటే నేను చెప్పేవాడిని. బట్ మీకు తెలిసిన మీనింగ్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాను. లేదు అంటే నాకు టైం ఇస్తే మేబీ నేను కొంచెం రీసెర్చ్ చేసి ఐ ట్రై టు ఆన్సర్ దట్. ఓకే.
ఎనీవన్ ఎల్స్? అర్థమైంది ఏంటంటే ఆ శ్లోకంలో పుత్రులు లేని వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేరు కదా. ఓకే. అప్పుడు మన అక్కడి నుంచి తప్పించే వాళ్ళు కొడుకులు కదా. ఇప్పుడు కొడుకులు కూతుళ్ళు ఓకే, కానీ సమస్య ఏంటి? ఇవాళ రేపు పిల్లలు చిల్డ్రన్ వెళ్ళట్లేదు, దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ చిల్డ్రన్ అనమాట. దాని గురించి నాకు అనమాట. దాని గురించి దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ చిల్డ్రన్. దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ చిల్డ్రన్. ఎస్ ప్రభు, యుఎస్ లో ఇప్పుడు వాళ్ళకి ఇట్ అవుతుందని చిల్డ్రన్ వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయట్లే. వాళ్ళు పిల్లలే వద్దనుకుంటున్నారు. దానికి మీరు చెప్పగలుగుతారు? దాని గురించి ఆలోచిస్తున్నారు. గ్రీన్ కార్డ్ కావాలని 7th మంత్ లోనే వాళ్ళు కంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అంతా రూల్స్ చేంజ్ అయిపోయినాయి కదా, దాని మూలంగా వాళ్ళు పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు. వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇవ్వరు అని చెప్పారు కదా. అమ్మాయి వెళ్ళి 10 ఏళ్ళు అయిపోయింది, నాట్ కాన్ఫిడెంట్ అనమాట, డజంట్ వాంట్ అనమాట ఇప్పుడు ఫర్ వేరియస్ రీజన్స్. దానివల్ల యాక్చువల్గా yes ప్రభుజీ. ఓకే చెప్పండి. శ్రీ గురుంజీ పరమానంద మాత్రం శ్రీ చైతన్య. యాక్చువల్ గా చాలా మందికి ఒక కన్సర్న్ ఏముంటుంది అని అంటే, పిల్లలు కంటే వాళ్ళని చూసుకోవడము, దానికి కావాల్సిన రీసోర్సెస్ ఇవన్నీ మనం హ్యాండిల్ చేయలేమేమో, ఇట్ విల్ బి బర్డన్సమ్ అని అనుకుంటారు. బట్ యాక్చువల్ గా ఎవ్రీ జీవ హూ కమ్స్ ఇన్ ద వరల్డ్, సో ప్రతి జీవ ఎవరైతే ప్రపంచంలోకి వస్తారో వాళ్ళు వాళ్ళ కర్మానుసారంగా వస్తారు. అండ్ మనము వాళ్ళని వసతులు వనరులు అందించే ఒక పరికరం అవుతాం, కానీ మన వల్లనే వాళ్ళకి అవన్నీ దొరకవు. సో ఎప్పుడైతే మనం పిల్లల్ని కంటామో వి షుడ్ బి వెరీ క్లియర్ దట్ వాళ్ళకి ఏదేది కావాలో వాళ్ళు అది మన నుంచి తీసుకుంటారు. ఒకవేళ మనం పిల్లల్ని అవాయిడ్ చేసామనుకోండి, మన నుంచి ఏదేదైతే పోవాలో, ఏదేదైతే మన నుంచి రావాలో ఎవరికి, అది ఎట్లాగో జరుగుతుంది. So just by avoiding children, you are not going to save anything. And just by having children, you are not going to lose anything. మీ కర్మానుసారంగా ఏది రావాలి ఏది పోవాలో అది ఎగ్జాక్ట్ గా పోతుంది. సో ఇఫ్ యు అవాయిడ్ చిల్డ్రన్, సో దెన్ దానికి తగినట్టు వేరే స్కీమాటిక్ ప్లాన్ అనేది ఉంటుంది భగవంతుడి దగ్గర. బికాస్ మనం ఎంత ప్లాన్ చేసినా సరే భగవంతుడి ప్లాన్ మనకంటే పెద్ద ప్లాన్ ఉంటది. అండ్ మన ఇంత చిన్న బుద్ధితో మనం కొన్ని అవాయిడ్ చేయాలని అనుకుంటాం. బట్ భగవంతుడికి హీస్ సర్వజ్ఞ, ఆయనకు అన్ని తెలుసు, హీస్ ఆల్ ఇంటెలిజెంట్. సో హీల్ బ్రింగ్ సమ్ ఆర్ అదర్ థింగ్. సో మన శాస్త్రాల ప్రకారం, మన ధర్మం ప్రకారం, ప్రాక్టికల్ గా మనం ఈ సొసైటీ ఎలా ఉందో, కల్చర్ ఎలా ఉందో దాని ప్రకారం మనం సింక్ లో ఉండి ముందుకెళ్ళాలి. అన్యాచురల్ గా మనం కిడ్స్ ని అవాయిడ్ చేయడము, అబార్ట్ చేయడం అవన్నీ చేసామనుకోండి, దెన్ వీఆర్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ అవర్ ట్రబుల్స్, రైట్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇవన్నీ వాళ్ళకి డైరెక్ట్ గా ఇలా చెప్తే అర్థం కాదు కాబట్టి we should start telling them, try to take up some spiritual practices and try to have some more knowledge than this practical mundane knowledge which you are always taking. కొంచెం స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా తీసుకుంటే నీకు క్లారిటీ వస్తుంది, ఏది రైట్ ఏది రాంగ్ అనేది. దాని తర్వాత నువ్వు డిసైడ్ అవ్వని చెప్పాలి. చాలా చక్కగా చెప్పారు ప్రభు, చాలా చక్కగా చెప్పారు. ఎస్ ప్రభు. యాక్చువల్ గా ఈవెన్ మ్యారేజెస్ లో కూడా చాలా మంది ఇచ్చేస్తారు అనమాట. అంటే మ్యారేజ్ చేసుకుంటే చాలా ప్రాబ్లం ఉంటుంది అనేసి మ్యారేజ్ కూడా అవాయిడ్ చేస్తుంటారు. సో కొందరు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల్ని అవాయిడ్ చేస్తుంటారు, రైట్? సో ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా దెన్ దే గెట్ ఇన్ టు ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ అండ్ ఆల్, దాని వల్ల డివోర్సెస్ అవుతుంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి యాక్షన్ అండ్ కాన్సిక్వెన్సెస్ నాలెడ్జ్ అనేది ఉండదు అన్నమాట. అర్జున ఎప్పుడైతే శ్లోక 2.7 లో సరెండర్ అవుతారు కృష్ణకి, అప్పుడు కృష్ణ డైరెక్ట్ గా సొల్యూషన్ ఇవ్వరు. హీ గోస్ ఆన్ టెల్లింగ్ యాక్షన్ అండ్ కాన్సిక్వెన్సెస్. ఏం చేస్తే ఏమవుతుంది అర్జున అనే నాలెడ్జ్ ఇస్తారు. 18th చాప్టర్ లో ఏం చెప్తారు? నేను చెప్పాల్సింది చెప్పేశాను అర్జున, యథేచ్ఛసి తథాకురు. ఇప్పుడు నీకు ఏం చేయాలని అనిపిస్తే అది నువ్వు చెయ్యని అంటారు. అంటే ఈవెన్ కృష్ణ భగవంతుడు అయినా సరే అర్జునకి యాక్షన్ అండ్ కాన్సిక్వెన్సెస్ నాలెడ్జ్ ఇచ్చి చాయిస్ నీదే అని వదిలేస్తారు. అప్పుడు అర్జున ఏం చెప్తారు? కరిష్యే వచనం తవ, మీరేది చెప్తే అది నేను చేస్తాను కృష్ణ అని అంటారు. ఎందుకంటే మీకు యాక్షన్స్ కాన్సిక్వెన్సెస్ గురించి, మనం చేసే కర్మ దానికి ఫలితాల గురించి మీకు ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరే నాకు చెప్పండి నేనేం చేయాలో అది నేను ఫాలో అవుతాను అని అంటారు. సో సిమిలర్లీ మనం ఒకళ్ళకి డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు పిల్లల్ని కనాలి అన్నాం అనుకోండి, వాళ్ళు మన మాట వినరు. కానీ అది మనం చెప్పామనుకోండి, చూడమ్మా పిల్లల్ని కంటే నువ్వు ఇలా ఇలా ప్రాబ్లం ఉందని అనుకుంటున్నావు, కానీ
ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ నువ్వు అవాయిడ్ చేస్తే నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని వదిలేసాం అనుకోండి, అప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారా లేదా, పోనీ మీరు చెప్పండి మీరైతే ఏం సజెస్ట్ చేస్తారని అడుగుతారా లేదా? ఎస్ ప్రభుజీ అడుగుతారు. రైట్. సో మనం ఎన్నిసార్లు యాక్షన్ అండ్ కాన్సిక్వెన్సెస్ చెప్తాము, చెప్పినా సరే మన మాట నెగ్గాలి అనే యాటిట్యూడ్ తో చెప్తాం, కానీ ఎదుటగా ఎవరితో అయితే మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా జీవులే, వాళ్ళు కూడా ఆత్మనే, వాళ్ళు కూడా భగవంతుని అంశాలే, వాళ్ళకు కూడా స్వేచ్ఛా శక్తి ఉంది. సో వాళ్ళు మనం చెప్పినట్టే చేయాలని ఏం లేదు, వాళ్ళకి ఏది బాగా అనిపిస్తే వాళ్ళు అది చెయ్యని అనే ఉద్దేశంతో అండ్ యాటిట్యూడ్ తో జనరల్ గా చెప్పాం. మనం చాలా అగ్రెసివ్ గా మన మాటని నెగ్గాలనే యాటిట్యూడ్ తో వెళ్తాం కాబట్టి చాలా సార్లు మన మాట నెగ్గదు. కానీ ఎప్పుడైతే మనం యాజ్ ఎ డాక్టర్ లాగా, యాజ్ ఎ సైకోథెరపిస్ట్ లాగా, యాజ్ ఎ వెల్ విషర్ లాగా చెప్పాలి ఇది యాక్షన్ ఇది కాన్సిక్వెన్సెస్ రైట్ అని చెప్పేసి వాళ్ళకి వదిలేయాలి. అప్పుడు వాళ్ళు ఏ చాయిస్ తీసుకున్నా వి షుడ్ బి హ్యాపీ రైట్. ఎందుకంటే ఎవరి కర్మని మనం అంత ఈజీగా మార్చలేము, ఓన్లీ భగవంతుడే మార్చగలరు. సో కొన్నిసార్లు మనం చెప్పకపోయినా సరే వాళ్ళు కరెక్ట్ డెసిజన్ తీసుకుంటారు, కొన్నిసార్లు మనం చెప్పినా సరే రాంగ్ డెసిజన్ అని తీసుకుంటారు. సో వీ షుడ్ బి హ్యాపీ ఇన్ ఎక్స్ప్రెసింగ్ అవర్ వ్యూ అండ్ వీ షుడ్ బి పీస్ఫుల్. మన పిల్లలైనా మనకు తెలిసిన వాళ్ళైనా ఎంత క్లోజ్ వాళ్ళైనా సరే మనం వాళ్ళకి యాక్షన్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కామ్ గా ఉండాలి. ఇఫ్ దే కమ్ టు సీక్ హెల్ప్ దెన్ వీ షుడ్ హెల్ప్, అదర్వైజ్ వీ షుడ్ గో ఆన్ హెల్పింగ్ అదర్స్ హూ ఆర్ సీకింగ్ అవర్ హెల్ప్. ఎందుకంటే చాలా సార్లు మనము ఈ ఫ్యామిలీలో క్లోజ్ రిలేషన్స్ మన మాట విన్నప్పుడు బాగా డిప్రెస్ అయిపోయి అక్కడే లాక్ అయిపోతాం రైట్. సో ఈవెన్ అర్జున ఇస్ వెరీ క్లోజ్ టు కృష్ణ, కృష్ణ అక్కడ లాక్ అవ్వలేదు, చాయిస్ ఇచ్చారు. అయ్యో అర్జున తప్పు చాయిస్ తీసుకుంటే ఎట్లా అని కంగారు పడలేదు. ఏమనుకున్నారంటే నేను ఆయనకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తా, డెఫినెట్ గా ఆ గైడెన్స్ ద్వారా ఆయన రైట్ చాయిస్ తీసుకోవాల్సిందే అని హీ ఎన్షోర్డ్ రైట్. సో సిమిలర్లీ మనం కూడా ఇంటెలిజెంట్ గా ఉండాలి. చాలా సార్లు మనం శాస్త్రాలు చదవము, మనకే నాలెడ్జ్ సరిగ్గా ఉండదు, మనకి తెలిసిన మిడిమిడి జ్ఞానంతో మనం వాళ్ళకి సజెషన్ ఇస్తాము, అది వర్కౌట్ అవ్వాలనుకుంటాము, వాళ్ళు వినాలనుకుంటాము, కానీ వాళ్ళు వినరు. కానీ మనం బాగా నాలెడ్జ్ తీసుకొని చాలా స్ట్రాంగ్ ప్రజెంటేషన్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి అసలు ఎట్లా అంటే కమాండింగ్ గా ఉండాలన్నమాట. మనం సజెషన్ ఇస్తే మన సజెషన్ వాళ్ళకి ఫాలో అవ్వాలని లోపల నుంచి రావాలి, అంత కమాండ్ మన దగ్గర ఉందనుకోండి ప్రాబ్లం లేదు. బట్ జనరల్లీ మనకి ఏదో తెలిసిన కొంచెం కొంచెం జ్ఞానంతో మన మాటని నెగ్గాలనే యాటిట్యూడ్ వెళ్తాం, కానీ చాలా సార్లు వినరు రైట్. సో అందుకనే బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీ జ్ఞానాన్ని చాలా గట్టిగా చేసుకోండి భగవద్గీత భాగవతం ద్వారా, ప్రాక్టికల్ గా మీరు ఇంప్లిమెంట్ చేసి, అప్పుడు మీ మాటకి విలువ పెరుగుతుంది అండ్ మీ సజెషన్ కరెక్ట్ అని కూడా చాలా మందికి అనిపిస్తుంది. ఓకే ప్రభుజీ అండ్ మాతాజీ, సారీ నేను కొంచెం పెద్ద పెద్ద ఆన్సర్లు ఇస్తా ఉంటా. తెలుసు ప్రభుజీ మీ గురించి మాకు. శ్రీనివాస్ ప్రభు ఓకేనా? ప్రభుజీ మాతాజీ థ్యాంక్ యూ. Thank you, Prabhuji. Yes, any one question before we end? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భాగవతం క్లాసెస్ ఎప్పుడు పెడతారు? జనరల్ గా వెనస్డే రోజు భాగవతం క్లాస్ నేను చెప్తున్నాను, అది మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. ఎట్లాగో మండే ట్యూస్డే మార్నింగ్ ఇది మీరు అటెండ్ అవుతారు కాబట్టి వెనస్డే సాయంత్రం 8 PM కి నా క్లాస్ ఉంటుంది. మీరు అది జాయిన్ అవ్వాలంటే మీకు ఒక గ్రూప్ లింక్ అనేది పద్మిని హరిప్రియ మాతాజీ పంపిస్తారు, మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. సో మీరు 2 days భగవద్గీత వినొచ్చు, ఒక రోజు భాగవతం అనేది వినొచ్చు. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? యాక్చువల్ గా ఇది ఫస్ట్ చాప్టర్ లోనే ఉంది. నేను వారానికి ఒక శ్లోకాన్ని తీసుకుంటాను, ఇప్పుడు 20 శ్లోకాసే అయినాయి. మీకు ఆ రికార్డింగ్స్ కూడా షేర్ చేస్తాను, మీరు మిగతా టైంలో రికార్డింగ్స్ కవర్ చేసి లైవ్ కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ చాలా క్లాసెస్ మీరు మొదటివి ప్రీవియస్వి వినకపోయినా సరే అర్థమయ్యేలాగే ఉంటాయి, ఎందుకంటే నేను అంత డీప్ గా కూడా వెళ్ళను. యూ కెన్ ట్రై ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మీకు అర్థమవుతుంది అని అంటే లైవ్ డైరెక్ట్ గా జాయిన్ అవ్వండి, లేదా మీకు రికార్డింగ్స్ కూడా షేర్ చేస్తాను, అవి కూడా చూసి జాయిన్ అవ్వచ్చు. ఓకే ప్రభుజీ. ఓకే హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే క్వశ్చన్స్ లేవంటే ప్రభుకి థ్యాంక్ యూ చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు, పిలవంగానే మీరు వచ్చి అసలు ఈ క్లాస్ ని చాలా సక్సెస్ఫుల్ చేసి మాకు అందరికి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వి రిక్వెస్ట్ యూ టు కమ్ అట్లీస్ట్ 2-3 months కి ఒకసారి వచ్చి మమ్మల్ని ఇలాగా కొంచెం జ్ఞానం ప్రసాదిస్తూ ఉండండి, సో దట్ విల్ బి ఇన్ ఆధ్యాత్మిక వేలో ఉండడానికి.
థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో మీరందరూ కూడా మాతాజీ అండ్ ప్రభుజీ, పద్మిని, హరిప్రియ మాతాజీ అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ సమయాన్ని తీసి మీకోసం ప్రిపేర్ అంటే 1 hour క్లాస్ ఇవ్వాలంటే మినిమం ఒక 2-3 hours అన్న ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఈవెన్ 1 hour క్లాస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు అప్పుడప్పుడు క్వశ్చన్లు వాట్సాప్ లో కానీ కాల్లో అడిగినప్పుడు వాళ్ళు దానికోసం కూడా సమయం ఇవ్వాలి. సో వీళ్ళందరూ ఆల్రెడీ కష్టపడుతున్నారు మీరు బాగుండాలనేసి. సో అందుకనే మీరు కూడా మీ వంతు మీరు సిన్సియర్ గా కష్టపడి వీళ్ళకి వీళ్ళ సహాయం ఈ రోజు తీసుకొని భవిష్యత్తులో మీరు కూడా వేరే వాళ్ళకి సహాయం చేసేలాగా అవ్వాలి అనేసి నేను కోరుకుంటున్నాను. ఓకే. అండ్ మీ అందరి పైన శ్రీల గురు మహారాజ్ అండ్ మిగతా వైష్ణవులు అండ్ కృష్ణ అండ్ శ్రీల ప్రభుపాద్ కృప ఉండాలని, మీరు చక్కగా ఏదైతే వింటున్నారో మీకు తొందరగా అర్థం అవ్వాలి, గుర్తుండాలి, మీరు దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. థ్యాంక్స్ ప్రభుజీ. ప్రభుజీ మీ కీర్తన కోసం వెయిట్ చేస్తున్నాం ప్రభుజీ ఇక్కడ. థ్యాంక్ యూ ప్రభుజీ. కీర్తన పాడమంటారా? కంపల్సరీ ప్రభుజీ, ఇదా మీ కీర్తనకు మేము. సో మీ పద్మిని హరిప్రియ మాతాజీ ఇంకా ఏమైనా చెప్పేది ఉందో, ఆర్ ఐ కెన్ సింగ్ కీర్తన అండ్ ఎండ్? కీర్తన చేయం ప్రభు, వాళ్ళు అడుగుతున్నారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు వన్స్ అగైన్. మీరు పిలవంగానే వచ్చి మాకు క్లాస్ తీసుకుని, అంటే అదే మనకి అర్థమయ్యేటట్టుగా మనం ఇంకా భక్తిలో ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ ప్రభు. హరి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హరే కృష్ణ. సో విల్ సింగ్ సో ఇది సాంగ్ బృందావన ధామ్ గురించి ఉంటుంది అనమాట, బృందావన రమ్యస్థాన్ అనేసి. సో ఐ ట్రై టు సింగ్ దట్. ముఖం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానందమాత్మం శ్రీ చైతన్యేశ్వరం. ఇది శ్రీల నరోత్తమదాస్ ఠాకూర్ రాశారు. వృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహర. వృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహర. अवृता कालिंदी रे राजहंसा के लेकर ताहे शोभे कनक कमल. अवृता कालिंदी रे राजहंसा के लेकर ताहे शोभे कनक कमल. वृंदावन रम्यस्थान दिव्या चिंतामणि धाम रतन मंदिर मनोहर. तार मध्ये हेमपीठ अष्टदले वेष्टित अष्टदले प्रधान नायिका. तार मध्ये रत्नासरे ओसिया चेन्दुई जने श्याम संगे सुंदरी राधिका. वृंदावन रम्यस्थान दिव्या चिंतामणि धाम रतन मंदिर मनोहर. रूप लावण्य राशि अमेया परिचय खासी हास्य परिहास संभाषणे. नरोत्तम दास को है नित्य लीला सुख मोय सदाए स्वरूप मोर माने. नरोत्तम दास को है नित्य लीला सुख मोय
सदा ये स्वरूप मोरा माने वृंदावन रम्य स्थान दिव्या चिंतामणि धाम रतना मंदिर मानो हारा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे वृंदावन रम्य स्थान दिव्या चिंतामणि धाम रतना मंदिर मानो हारा वृंदावन रम्य स्थान दिव्या चिंतामणि धाम रतना मंदिर मानो हारा। नरोत्तम दास ठाकुर की जय, श्री वृंदावन धाम की जय। थैंक यू वेरी मच माताजी। Thank you very much, Prabhu. Hare మీ పాటతో బృందావనం తీసుకెళ్ళిపోయారు ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, మీ కీర్తన కోసమే వెయిట్ చేస్తా ఉంటాం. చాలా బాగుంది ప్రభుజీ మీ కీర్తన. ప్రభు కోసం అందరం హరే కృష్ణ మంత్రం చదువుదాం ఒకసారి. చాలా హరే సంతోషంగా కృష్ణ అనిపిస్తుంది హరే ప్రభుజీ. కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే రామ హరే హరే. రామ హరే 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 కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ వాంఛకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రణామం. మా గురువు గారు పాట చెప్పారండి మాకు. ప్రణాం ప్రభు. నమోరా కిషోర్ ఆ పాట మాకు గురువు గారు నేర్పారు. మాకు కూడా క్లాస్ ఉంటుందండి ఆదివారం. ఓకే. ఇస్కాన్ ఆయన కూడా ఇట్లానే, కాకపోతే ఎంప్లాయీ ఆది శని ఆదివారాలు క్లాస్ తీసుకుంటారు భగవద్గీత పాటలు నేర్పుతారు. భగవద్గీత శ్లోకా బై శ్లోకా నేర్పుతారు. మాధవ పాట ఒకటి, రాధాకృష్ణ ప్రాణమోరా, నృసింహారతి ఒకటి, మెయిన్ అట్లా బాగుంటాయి పాటలు. అవి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ముందు వినటానికి. ముందు వినక కొంత గొప్ప మాకు కొంచెం బొరకెక్కుతాయి. ప్రభుజీ సారీ ప్రభుజీ, ఇప్పుడు లాస్ట్ లో అడుగుతున్నాను. సారీ ప్రభుజీ. అంటే ప్రతి జీవి ప్రతి సోలు కూడా ఇక్కడ జన్మించడానికి ఏదో ఒక కారణం ఉంటుంది అంటారు కదా. అంటే వాళ్ళు చేయాల్సిన పని ఇది అందుకని పుట్టారు వాళ్ళు అని ఉంటుంది కదా. అది ఎలా తెలుసుకుంటాం ప్రభుజీ? ఎందుకంటే ఒక నార్మల్ ఆడ మనిషిగా నేను తల్లిదండ్రులు చెప్పినట్టు పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాను, మనవాళ్ళు పుట్టారు. అవన్నీ ఒక నార్మల్ ఆడవాళ్ళుగా అవన్నీ చేసేసాను. ఇప్పుడు అమ్మాయి తన లైఫ్ లో తను వెళ్ళిపోయింది. అలాగే అబ్బాయి పెళ్లి చేశాను, అబ్బాయి తన లైఫ్ లో తను బిజీగా ఉన్నాడు. మా వారు క్యాన్సర్ వచ్చి ఆయన పోయారు. నౌ ఐ యామ్ లోన్లీ ఎలోన్ అన్నమాట. నాకు ఏదైతే భయమో చిన్నప్పుడు నేను భజగోవిందం పాట వినేదాన్ని ప్రభుజీ. ఆ పాట విన్నప్పుడు తల్లి ఉండరు, తండ్రి ఉండడు, ఒకళ్ళే ఉంటారంటే అలా ఎలా అవుతుంది, అమ్మ ఉంది కదా, నాన్న వీళ్ళు ఎప్పుడు ఉంటారనే ఒక పిచ్చి ఇదిలా ఉండేదాన్ని. ఇప్పుడు ఒకప్పుడు నా లైఫ్ ఎంత బిజీగా ఉండేదంటే ఇంట్లో కుక్క, అత్తగారు, పిల్లలు, మనవలు, ఇంకా అసలు నాకు ఊపిరి సలపనంత పని అన్నమాట. అంత ఉండేది. ఇప్పుడు నా పరిస్థితి ఎవ్వరూ లేరు ప్రభుజీ. అందరూ అత్తగారు పోయారు, ఆయన పోయారు, కుక్క చచ్చిపోయింది, పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ ఇప్పుడు లోన్లీగా ఒక్కదాన్ని ఉండిపోయారు. ఏదైతే నేను భయం అనుకునేదాన్నో అలా ఒక్కదాన్ని మిగిలిపోయాను ప్రభుజీ. నా ప్రాబ్లం ఏంటంటే నా కోసం నేను వండుకోను, నేను తినను. ఎవరైనా వస్తే వాళ్ళకి ఎన్ని రకాలైనా వండుతాను, పెడతాను. నా ప్రాబ్లం అది. ఇప్పుడు మీరు జీవితంలో అంటే మీరు మీ కారణం ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? ఎస్ ప్రభుజీ. నేను ఎందుకు పుట్టాను, వీళ్ళని పెంచి ఇందుగా పుట్టాను. రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనం గత జన్మలో ఏమేం చేసామో
దాన్ని బట్టి ఈ జన్మలో మనం ఏం చేయాలనేది డిసైడ్ అవుతుంది. సో ఆ గత జన్మలో మనం ఏమేం చేసామనే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది పరమాత్మ దగ్గర ఉంటుంది. రైట్? సో ఈశ్వరః సర్వభూతానాం హృదదేశే అర్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్ర రూఢాని మాయయ. సో భగవద్గీత 18వ అధ్యాయంలో కృష్ణ ఏం చెప్తారంటే, అందరి హృదయంలో నేను ఉంటాను అండ్ వాళ్ళ కర్మ అనుసారంగా వాళ్ళని ఏ శరీరంలో పెట్టాలి, వాళ్ళని ఏం చేయించాలి అనే ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది అనేసి చెప్తారు. సో మనము ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తామో, ఇలా భగవద్గీత క్లాసెస్ కి వస్తామో, అప్పుడు ఏమవుతుందంటే మనకి భగవంతుడు మన హృదయంలో ఉంటే పరమాత్మ రూపంలో ఉంటారు కదా, ఆయనకి మనకి సంబంధం గట్టి పడుతుంది అనమాట. అప్పుడు మనకి రివీల్ చేస్తారు, వ్యక్తీకరణ చేస్తారు. యాక్చువల్ గా నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇది చేయడానికి వచ్చావు అనేసి ఆ వ్యక్తీకరణ అనేది అప్పుడు జరుగుతుంది. రైట్? సో ఆ వ్యక్తీకరణ జరగాలంటే మనకి ఆయనకి సంబంధం గట్టిగా ఉండాలి. అండ్ అలా గట్టిగా ఉండాలంటే మనము ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి, క్లాసెస్ వినాలి, వైష్ణవులకి సేవ చేయాలి. రైట్? సో మనకి శాస్త్రాలు చదివినప్పుడు మనకి భగవంతుడితో సంబంధం మళ్ళీ పునఃస్థాపించుకుంటాం కాబట్టి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుస్తుంది. మనం జన్మించడానికి కారణం ఏంటో తెలుస్తుంది. రైట్? సో అందుకనే ప్రస్తుతం మీరు ఆ ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని అలాగే పెట్టుకోండి. కానీ దాంతో పాటు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ భక్తి సాధన ఏదైతే ఉందో, ఈ వైష్ణవ సేవ ఏదైతే ఉందో, ఇది చేయడం కంటిన్యూ చేస్తే భగవంతుడు మీకు చెప్తారు. రైట్? ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇలా అందరికీ క్లాస్ చెప్పడము, వాళ్ళ సమస్యలకి సమాధానంని వెతికి పెట్టడము, వాళ్ళకి సహాయం చేయడము, ఇదే నేను చేయవలసింది అని నాకు అనిపిస్తుంది అనమాట. సో నాకు ఇప్పుడు 40 ఏళ్ళు. సో 39 ఏళ్ల వరకు నాకు అంతగా అర్థం కాలేదు ఏం చేయాలి, ఏం లేదు. కానీ 40 ఏట నాకు అర్థమవుతుంది. ఓకే, కానీ ఇది ఎలా అర్థమవుతుంది? ఎందుకంటే గత 7-8 ఏళ్ళు సాధన చేయడం వల్ల, ఈ శాస్త్రాలు వినడం వల్ల, సీనియర్ వైష్ణవస్ గొప్ప డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సాంగత్యంలో ఉండడం వల్ల ఈ విషయాలన్నీ తెలిసాయి. సో మీరు కూడా ఇప్పుడు మీ ఏజ్ ఎంత అయినా సరే, మీ బాధ్యతలు ఎన్నున్నా సరే, ఈ ప్రాసెస్ ని ఫాలో అయ్యారనుకోండి, భగవంతుడు తప్పకుండా మీకు చెప్తారు. ఆ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా మీరు ఎంత అడిగినా సరే మీకు ఆన్సర్ దొరకదు. ఎందుకంటే భగవంతుడు చెప్పేది మనం వినాలంటే ముందు మనకి ఆ వినే చెవులు కావాలి. భగవంతుడు చూపించేది చూడాలి అని అంటే అది చూసే కళ్ళు కావాలి. సో అవి రెండు మన దగ్గర ఇప్పుడు లేవు. కాబట్టి అవి డెవలప్ చేసుకోండి, వాటిని పెంపొందించుకుంటే ఖచ్చితంగా కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి తెలుస్తుంది మీ జీవిత లక్ష్యం ఏంటి, మీరు ఏం చేయడానికి ఈ జన్మ తీసుకున్నారని తెలుస్తుంది. సో జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ భయాన్ని పక్కన పెట్టండి. యాక్చువల్ గా మనం ఎప్పుడూ లోన్లీ లేడు, మనతో ఎప్పుడు పరమాత్మ ఉంటారు, భగవంతుడు మనతోనే ఉంటారు నామరూపంలో. ఇలా భక్తుల సాంగత్యం అనేది ఎప్పుడూ ఉంటుంది మీరు కావాలనుకుంటే. కాబట్టి ఎవ్వరు కూడా ఒంటరి వాళ్ళు కాదు. రైట్? సో అందుకని మీరు ఒంటరితనం గురించి బాధపడకండి, భయపడకండి. ఓకే, అమ్మా స్వామీజీ చెప్పింది చాలా అద్భుతంగా ఉంది. నేను సారీ ఫర్ ఇంటర్ఫియరింగ్. చిన్న నా తరఫు నుంచి, అంటే మేము మామూలుగా మనం ఎలా ఆలోచిస్తామో అలా నేను మీకు ఒక చిన్న సలహా ఇస్తాను. మీరు ఎవరి కోసం ఉండాలి, ప్రసన్న గారు, సారీ గురుజీ, ప్రసన్న గారి కోసం చిన్న ఇది. మీరు ఎవరి కోసం ఉండాలంటున్నారు కదా, మీరు రోజు ఏం చేస్తారంటే కృష్ణుడు వచ్చి తింటాడు అనుకుని ప్రసాదం ఏదో రూపంగా చెయ్యండి. ఖచ్చితంగా అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు ప్రేమతో వండుతారు. అప్పుడు మీకోసం వండుకోవట్లేదు కదా, కృష్ణుడి కోసం వండుతున్నారు మీరు. సో అది ప్రతిరోజు అది ఒక నైవేద్యం అనే అనుకోండి. మీరు స్వామి కోసం నేను ప్రసాదం చేస్తున్నాను అనుకుని చెయ్యండి. ఏమో ఏ రూపంలోనా వచ్చి ఎవరైనా మీకు ఆ రోజు వచ్చేయచ్చు. మీరు ఏదో ఇంకా ప్రేమగా చేసిన రోజు ఓహో నా కోసం అని చెప్పి ఏదో రూపంలో మీకు అద్భుతదయ. ఇట్లాంటి వైష్ణవ సాంగత్యంలో కూడా మన హౌస్ ప్రోగ్రామ్స్, టెంపుల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు వస్తూ ఉంటే మీకు పరిచయాలు పెరుగుతాయి అండ్ మీరు ఒంటరిగా కూడా ఉండరు, మీ ఇంటికి రాకపోకలు పెరుగుతాయి. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఈ లైన్ లోకి వచ్చారంటే కనుక మీరు ఇప్పటిదాకా నేను ఎందుకు వచ్చాను అన్నారు చూడండి, మీరు ఇందుకే వచ్చారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు మీకు? ఎందుకంటే ఇప్పటిదాకా మీరు మీ గురించి ఆలోచించుకునే, మీ సోల్కి ఏం కావాలో మీకు తెలియలేదు. మీ బాధ్యతలు నెరవేర్చారు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు బాధ్యతలు లేవు, మీరు ఎవరి కోసం ఏమీ చేయక్కర్లేదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోవడం మొదలు పెట్టండి. మీకు ఏం కావాలో మీకే తెలుస్తుంది. ఆ స్వామి దయ. ఇప్పుడు గురూజీ చెప్పారు కదా, ఆయన చెప్పింది నిజంగా ఎంత ఇది అంటే మనసుకి వెళ్ళేలాగా ఉంది కదా. సో ఇప్పుడు మీకు చెయ్యాల్సింది ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎవ్వరు లేరు ఇంకా మనకి ఎవ్వరు లేరు ఇంకా, మనకి మనము, మనకి కృష్ణుడు. సో ఇది ఫాలో అయిపోండి.
స్వామీజీ మనకు ఒక మంచి ఇది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ప్రసన్న మాతాజీ, మీకు ఆన్సర్ అర్థమైందా? నేను చెప్పింది, మాతాజీ చెప్పింది. కృష్ణుడి కోసం వండుకుంటా ఆయన నైవేద్యం పెట్టి ఆయన కోసం. ఓకే ప్రభు. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా పిలవండి మీ ఇంటికి, మేము వస్తాము. తప్పకుండా ప్రభుజీ, అంత అదృష్టం. తప్పకుండా ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. Thank you very much, Prabhuji.